ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆనందకాననే యస్మిన్ జంగమస్తులసీతరుః కవితామంజరీ భాతి రామభ్రమరభూషితా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం. సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతివరదూతం వాతజాతం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. 18వ చౌపాయి. ఇందులో యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అంటారు తులసీదాస్ గారు. అంటే దాదాపుగా 2000 ఆమడల దూరమున ఉన్నటువంటి సూర్యుని మధుర ఫలముగా భావించి పుట్టి పుట్టగానే లీలగా గ్రహించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప రూపం ఎవరిదో అటువంటి వారికి నమస్కరించుచున్నాను అని అన్వయం చేసుకోవడం. నమస్కరించుచున్నాను అన్నది అన్వయం, మంగళప్రదమైన విషయం కాబట్టి. యుగ సహస్ర యోజన పరభాను, ఇది ఏదో ఒక యవ్వనానికి వచ్చిన తరువాత, శరీరంలో బలపరాక్రమాలు ఏర్పడిన తరువాత ఒక వ్యక్తి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటే అందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ ఉండదు. కానీ స్వామి హనుమ విషయంలో ఒక అత్యద్భుతమైనటువంటి విషయం కనపడుతుంది. నిజానికి ఇంత బలపరాక్రమాలు ఉన్నటువంటి వ్యక్తికి ఎంత గర్వం ఉండాలో. ఎందుకంటే అసలు పసితనంలో అటువంటి బలం ఎవరం ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. అంత బలం కలిగిన వాడు. దాని గురించి ప్రస్తావన చేస్తున్నారు తులసీదాస్ గారు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంజన ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంతా గహనే వనే అన్నారు. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క చివరి భాగం ఎలా ఉంటుందో అటువంటి పచ్చటి కాంతితో మెరిసిపోయేటటువంటి శరీరము కలిగినటువంటి హనుమని ప్రసవించినటువంటి అంజనాదేవి ఆ పక్కనే ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలోకి పళ్ళు కోసి తీసుకురావడం కోసమని వెళ్ళింది. ఆవిడికి ఆకలి ఉంటుంది కదా మరి. అందుకని ఆ పళ్ళ కోసమని పక్కన ఉన్నటువంటి అరణ్యంలోకి కొద్ది దూరం వెళ్ళింది ఆవిడ, పళ్ళు తెచ్చుకుందామని. ఆ తెచ్చుకునేటటువంటి సమయంలో ఈ పిల్లవాడికి ఆకలేసింది. పిల్లవాడు తల్లి కోసం చూశాడు. ఏష మాతుర్వియోగాచ్చ క్షుధయాచ వృషార్థిత రురోద శిశిరత్యర్థం శిశు శరవణే యథా. రెల్లుగడ్డి దుబ్బులలో
ప్రభవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎట్లాగైతే పాల కోసం ఏడ్చారో, స్వప్తమాతృకలు వచ్చి ఆయనకి పాలిచ్చారో, అట్లా ఇక్కడ అరణ్యంలో ప్రభవించినటువంటి హనుమ కూడా ఆకలి వేసి పాల కోసం ఏడ్చారు. కానీ ఏష మాతృవియోగాచ్ఛ, తల్లిగారు పక్కన లేరు, ఆవిడ పక్కన ఉన్న అరణ్యంలోకి పళ్ళ కోసం వెళ్ళారు. ఎంతసేపు పెడతారు, ఆవిడికి మాత్రం తెలీదు పసిగుడ్డు అక్కడ ఉందని, వెంటనే వచ్చేస్తారు. కానీ ఆయన పుడుతూనే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తాను ఏ శరీరంతో ఉన్నారో ఆ శరీర ధర్మం, ఆ శరీరానికి సంబంధించినటువంటి సహజమైన ఇష్టాయిష్టములను ప్రకటించారు. వానరానికి చాలా ఇష్టమైనది ఇది పండు. ఎక్కడైనా పండు కనపడింది అనుకోండి, దాని మీద చాలా ఆశపడుతుంది వానరం. ఆయన ఉన్నది వానర శరీరంతో. అందుకని ఆయన వెంటనే చుట్టూ చూశారు, ఏమైనా దొరుకుతుందా తినడానికి అని. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డ అంటే అమ్మ పాలు తప్ప లోకంలో ఇంకా తాగడానికి ఏముంటుంది? అమ్మ పాలు త్రాగటం వినా వేరొకటి స్వీకరించగలిగినటువంటి సత్తాయి ఉండదు. కానీ ఈయన పుడుతూనే పళ్ళు తినచ్చు అనేటటువంటి లక్షణాన్ని పొందారు. పొంది మంచి పండు ఏమైనా ఉందా తినడానికి అన్నట్లుగా ఒకసారి చూశారు. చూస్తే ఆయనకి ఆకాశంలో ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం కనపడింది. ఎంత దూరంలో ఉన్న బింబం అది? ఆకాశంలో ఉదయిస్తున్న బింబం ఆ శిశువుకి కనపడగానే అది బాగా ఆయనను ఆకర్షించింది. శిశుత్వం కదూ అది, సూర్యబింబం ఉదయిస్తోంది, ఇన్నెక్కడ తెలుసు? పండు తినాలి అనేటటువంటి లక్షణం మాత్రం వానర శరీరమైన కారణం చేత ప్రకాశించిందంటే బుద్ధిలో. అందుకని తదోద్యంతం వివస్వంతం జపా పుష్పోత్కరోపమం దదర్శ ఫలలోభాచ్య ఉత్పపాత రవింప్రతి. వెంటనే ఆ సూర్యబింబం వంక చూశారు. తేరిపారి చూస్తే అది జపాపుష్పముల యొక్క గుత్తిలో ఉంది. జపాపుష్పం అంటే ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రటి పూల గుత్తి ఎలా ఉంటుందో అట్లా ఉన్నారు సూర్యనారాయణమూర్తి. ఆ రంగు వంక చూశారు, గుండ్రంగా ఉంది బింబం. తినడానికి అదేదో పండులా అనిపించింది ఆయనకి. అనిపించినటువంటి ఉత్తర క్షణంలో ఆ పండుని పట్టుకోవడం కోసం ప్రయత్నిద్దాము అని చెప్పి ఆయన సూర్యబింబం వైపుకి ఎగరడం మొదలుపెట్టారు. అసలు ఇట్లా బహుశా ఏ అవతారంలోనూ ఉండదు. అంటే ఎంత అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు హనుమ విషయంలో అన్నదాన్ని తులసీదాసు గారు తలుచుకొని పొంగిపోతున్నారు. ఇది ఎక్కడుంటుంది ఇలా? ఇలా అమ్మ వెళ్ళి ఇలా వచ్చేటప్పటికీ ఏకంగా ఆకాశంలో ఉన్న సూర్యబింబాన్ని చూసి అది తినవలసినటువంటి పండు అని అనుకుని వెంటనే లేచి అటువైపుకి వెళ్ళడమా? అలా ఉంటుందా? అంటే మనకే శిశుజననంలో తారతమ్యాలు కనపడతాయి. మనుష్య శిశువు పుడితే వేరు, అదే ఒక ఆవు దూడ పుట్టిందనుకోండి, పుట్టగానే కొద్దిసేపట్లో దూడ లేచి నిలబడుతుంది. ఎందుకంటే పడుకుని పాలు తాగటానికి అవకాశం ఉండదు కదూ. ఆవు పొదుగుకు ఉన్నటువంటి శరములను చప్పరించి పాలు పొందాలి అంటే ఆవు దూడ దగ్గరికి వచ్చి పడుకుని శరములను ఎలా అందిస్తుంది? అది నిలబడి ఉంటుంది. అది నిలబడి ఉన్నప్పుడు పాలు త్రాగటం కోసం దూడ ప్రయత్నపూర్వకంగా నిలబడుతుంది. వణికిపోతూ ఆ కాళ్ళు ఎలాగో అలా దగ్గరికి తీసుకుని వెతుక్కుంటూ, మరి దానికి ఏ పరదేవత ఉపదేశమో తెలీదు, అంత పొడవుగా ఉండేటటువంటి ఆవు యొక్క శరీరంలో పొదుగు దగ్గరికి వెళ్ళి ఆ శిరములను నోట పట్టుకుని చప్పరిస్తుంది. చప్పరించి పాలు తాగుతుంది. మన కళ్ళ ముందు మన బిడ్డ అలా లేచి నిలబడి ఆహారం తీసుకోవడం మనకి తెలియదు. కానీ ఒక ఆవు దూడ లేచి నిలబడుతోంది, వెంటనే నిలబడుతోంది, నడుస్తోంది, అడుగులేస్తోంది. ఒక్క 3-4 రోజులు తిరిగేటప్పటికీ తోకెత్తి పరిగెడుతోంది. శక్తిలో తారతమ్యం కనపట్టాలా? అది హనుమ విషయంలోకి వచ్చేటప్పటికీ అనూహ్యం. ఇక ఆయనతో పోల్చడానికి మాత్రం లోకంలో ఇక ఏ శిశువు ఉండరు. అటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తిని ప్రకటించారు. అంత శక్తి. అయితే ఎగరడము అనేటప్పటికీ ఏదో శిశువు కాబట్టి తెలియక మెల్లిగా ఎగురుతూ ఏమైనా వెడుతున్నారా ఆ సూర్యబింబాన్ని పట్టుకోవడానికి? అంటే
బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబరమధ్యగ. ఇలా చూస్తుండగా ఆయన బాలార్కాభిముఖో బాలో, బాలార్కుడు ఉదయిస్తున్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా బాలార్క ఇవమూర్తిమాన్, వేరొక బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా. ఎందుకంటే ఆ ముఖం, ఆ నోరు పగడాల ముద్దలా ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి పగడాల ముద్ద వంటి నోటితో ఎర్రటి బింబానికి ఎదురుగా ఎర్రటి కాంతులతో ఆయన వెడుతున్నారు. దేనికి? గ్రహీతు కామో బాలార్కం, ఆ బాలార్క బింబాన్ని పండు అనుకొని పట్టుకుందాము అనేటటువంటి ఉద్దేశ్యంతో వెడుతున్నారు. అని వెడుతూ ప్లవతేంబర మధ్యగ, ఆయన ఆకాశం మధ్యలోకి వెళ్ళిపోయారు. చూస్తుండగానే వెళ్ళిపోయి అంత మధ్య వరకు దూసుకుపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దేవతలు, దానవులు, ఆ ఆకాశ మార్గంలో తిరిగేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. దేనికి ఆశ్చర్యపోయారంటే, అసలు ఇదేమిటి ఇంత వేగంగా వెడుతున్నాడు ఈ శిశువు, ఇప్పటికిప్పుడు పుట్టాడు, పుట్టినవాడు సూర్యమండలం వైపుకే అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఇంత వేగంగా వెళ్ళడం అనేటటువంటిది ఎవరి విషయంలో సాధ్యమవుతుంది? అది ఎవరి విషయంలోనూ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎట్లా వెళ్ళగలుగుతున్నాడు? ఈ వెళ్ళడం కూడా ఎంత వేగంగా వెడుతున్నాడు అంటే, ఆయన వాయువు కన్నా వేగంగా వెడుతున్నారు, అట్లాగే మనస్సు కన్నా వేగంగా వెడుతున్నారు, గరుత్మంతుడి కన్నా వేగంగా వెడుతున్నారు. లోకంలో ఈ మూడిటి కన్నా వేగం కలిగినటువంటివి ఏవీ లేవు. అన్నిటికన్నా వేగంగా వెళ్ళగలిగినది వాయువు. వాయువు కన్నా వేగంగా వెళ్ళగలిగినది లేదా వాయు సమానంగా వేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు గరుత్మంతుడు. వాళ్ళిద్దరికన్నా కూడా చాలా వేగంగా వెళ్ళేటటువంటిది మనసు. ఈ మూడిటికన్నా కూడా వేగంగా ఆయన బయలుదేరి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు. ఒక శిశువు అంత వేగంతో నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ఎగురుతూ ప్రయాణం చేసి వెళ్ళడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకని వాళ్ళందరూ కూడా తెల్లబోయి తమలో తాము మాట్లాడుకుంటూ అంటున్నారు, వాయుర్గరుడో నమస్తద, వాయుర్గరుడో న మనస్తథా. వాయువు కానీ గరుత్మంతునకు కానీ మనస్సుకి కానీ ఇంత వేగం లేదు. ఇంత వేగంతో ఈయన వెళ్ళగలుగుతున్నారు అంటే ఇది అసాధారణ ప్రజ్ఞాపాఠం. ఇంత అసాధారణ ప్రజ్ఞాపాఠవాలతో వెడుతున్నటువంటి ఈ శిశువుని దర్శనం చేయడమే చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడికి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమోనని సహజమైనటువంటి పితృప్రేమ చేత వాయుదేవుడు ఆ హనుమని అనుసరించి వెనకాతలే వెడుతున్నారు. వెడుతూ ఆ పిల్లవాడికి ఎక్కడా కూడా ఖేదం కలగకుండా ఉండడం కోసం, శ్రమ కలగకుండా ఉండడం కోసం చల్లగా ఉండేటటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆయన వెనకాతలే ఎక్కడ ఈ పిల్లవాడికి ఇబ్బంది కలిగితే అప్పుడు పట్టుకోవడం కోసమని చెప్పి వెనకాతలే వెడుతున్నారు. ముందు పిల్లవాడు వెడుతున్నాడు. ఎంత వేగంగా వెడుతున్నాడు అంటే, సూర్యోదయం ప్రారంభమైందనుకోండి, ఆ బింబం అలాగే ఉంటుందా? అది క్షణక్షణం కాంతిని పుంజేసుకుంటుంది, క్షణక్షణం తేజస్సుని పెంచేసుకుంటుంది. ఆ బింబం అలా ఎరుపుగా ఉండగానే ఇంకా అది బంగారు రంగుల్లోకి మారకముందే ఆ బింబాన్ని పట్టుకోవడానికి ఆయన ఇంచుమించు సూర్యమండలానికి చేరిపోయారు. కొన్ని వేల యోజనాలు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సుశిరేషత్వదోషజ్ఞ ఇది మత్వా దివాకర కార్యం చాస్మిన్ సమాయత్త ఇత్యేవం న దదాహసః. ఈ పిల్లవాడు శిశువు, వీడికి తప్పొప్పులు తెలియవు. చిన్నపిల్లవాడు, ఇది సూర్యబింబం, దాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు, అది తేజస్సుని పుంజేసుకుంటుంది, అక్కడికి దగ్గరికి వెళ్ళినా దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేసినా ప్రమాదం ఏర్పడుతుంది, అట్లా ఎవరూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి సూర్యబింబాన్ని ముట్టుకునే ప్రయత్నం చెయ్యరు అని తెలియనివాడు. తెలియనితనం చేత వచ్చేస్తున్నాడు. అంటే మానసికంగా ఇంకా అసలు అది సూర్యబింబము అని కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో శరీర బలం మాత్రం అంతుంది. ఆ తర్వాత గురువులు శుశ్రూష చేసి బుద్ధి వైభవం దానికి కోటి రెట్లయిపోయింది. అంటే
అసలు ఇంత అసాధారణమైనటువంటి వ్యక్తి, ఇంత అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్నవారు లోకంలో ఎక్కడైనా కనపడతారా? ఏమి అసాధారణ ప్రజ్ఞాశాలి మీరు! ఇది తులసీదాస్ గారి యొక్క ఆశ్చర్యం. కాబట్టి ఇత్యేవం న దదాహసహ, ఈ కారణం చేత ఆయన ఆ శిశువుని కాల్చలేదు. పైగా సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మస్వరూపం, ఆయనకి తెలియని విషయాలు ఏముంటాయి? ఆయనకి అన్నీ తెలుసు. అందుకే ఆయన బాగా ఆలోచించారు. కార్యం చాస్మిన్ సమాయత్త, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవతా కార్యాన్ని నిర్వర్తిస్తాడు. దేవతా కార్యాన్ని నిర్వర్తించవలసినటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఇప్పుడు శిశుత్వ దోషం చేత తెలిసో తెలియకో నా దాకా వచ్చేసి నన్ను ముట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఇంత శిశుత్వంలోనే ఈ పిల్లవాడికి ఉండడం, ఈ పిల్లవాడి యొక్క శరీరానికి ఇంత బలం, ఇంత వేగం ఉండి ఇలా ప్రయాణం చేసి నా దగ్గరికి వస్తే నేను దాన్ని దోషంగా భావించి బుద్ధి ఎదగలేదని ఆ పిల్లవాడిని కాల్చడం మర్యాద కాదు. కాబట్టి నేను ఈ పిల్లవాడిని కాల్చను అని సూర్యనారాయణమూర్తి నిర్ణయం చేసుకొని ఆ శిశువుని ఏమీ అనలేదు. కానీ ఎక్కడ భూమి మీద పుట్టినటువంటి పిల్లవాడు కొద్దిసేపట్లో ఏకంగా సూర్యమండలం వరకు వెళ్ళిపోయాడు. వెనక వాయుదేవుడు ఉన్నాడు. వెళ్ళిపోయి సహజంగా సూర్యబింబాన్ని ముట్టుకుని అది తినే ఫలం అనుకుని దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత బింబం ఎలా ఉంటుంది? అసలు ఆ తేజస్సుని అంత దగ్గరగా చూసి తట్టుకోవాలంటే ఎంత శక్తి ఉండాలి, ఆ కళ్ళకి ఎంత శక్తి ఉండాలి. చాలా గొప్పగా వెలిగిపోతున్నటువంటి ప్రకాశాన్ని మనం కంటితో చూసామనుకోండి, కాసేపు కళ్ళు బైర్లు కమ్ముతాయి, ఏం కనపడవు. మధ్యాహ్న సూర్యబింబం వంక కంటితో కాసేపు చూసి వేరొక వస్తువుని చూసామనుకోండి, ఏదో పుస్తకం చదువుదాం అనుకున్నాం అనుకోండి, అక్షరాలు సక్రమంగా కనపడవు. అంత తేజస్సు చేత కన్నులు బైర్లు కమ్ముతాయి. కొద్దిసేపు కన్నులు మూసుకొని కంటికి విశ్రాంతినిస్తే మళ్ళీ కన్ను చూసేటటువంటి శక్తిని పుంజుకుంటుంది. అటువంటిది అంత చిన్న శిశువు ఆయన ఎగిరి వెళ్ళి సూర్యబింబాన్ని పట్టుకోవడం ఏమిటి అంటే అది ఆ పిల్లవాడికి ఉన్నటువంటి శరీర బలం. అంత గొప్ప బలం కలిగినటువంటి వాడివి కాబట్టి పుడుతూనే శిశువుగా ఉన్నప్పుడే అమ్మ ఇలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నువ్వు సూర్యబింబం దగ్గరికి వెళ్ళిపోయావు. ఇంతటి అసాధారణ ప్రజ్ఞ లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఇది శరీర సంబంధం. ఇక ఆ తర్వాత ప్రజ్ఞా విశేషానికి పదును రావడం, ఆ సూర్యనారాయణమూర్తే గురువయ్యారు. గురువయ్యి అంత గొప్పగా పాఠం చెప్తే ఆయన శరీరానికి ఏ బలం ఉందో, ఏ వేగం ఉందో దాన్నే సద్వినియోగం చేసుకుని అంత బాగా చదువుకున్నారు. అంత బాగా చదువుకుని గురువుగారిని అనుగమించి మంచి శిష్యుడై సకల శాస్త్రముల యందు కూడా ప్రవీణుడై ఇటువంటి శిష్యుడు, ఇటువంటి బుద్ధిమాన్ లోకంలో ఉండరు అని అనిపించుకున్నారు. అప్పుడు ఆ గురువుకి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే, వ్యక్తికి కొన్ని ఉండడం ఒక ఎత్తు, కానీ ఉన్నవి సక్రమంగా వాడుకోగలగడం ఒక ఎత్తు. సర్వసాధారణంగా లోకం యొక్క పోకడలో రెండు తేడాలు ఉంటాయి. మనం ఇంత చేస్తున్నాం, మనకి చేసేవాడెవడు అది ఆలోచిస్తారు. రెండు, మనకి ఉందని చేయడానికి అని ఆలోచిస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, హనుమ జీవితం ఈ రెండిటికి వ్యతిరేకం. హనుమ ఎప్పుడూ కూడా నా దగ్గర ఇది లేదు కదా నేను ఎలా చేయగలను అన్న మాట అసలు అందరం. ఆయన కార్యసాధన కొరకు ఆయన దగ్గర ఏ విభూతులు ఉన్నాయో ఆ విభూతుల్ని వాడుకుంటూనే విడిపోయి కార్యాన్ని సాధిస్తారు. అంతేగాని నాకు ఇది లేదు కదా, ఇది కలిసి రాలేదు కదా, ఇంకా ఎలా జరుగుతుంది, ఎట్లా చేస్తాం, అట్లా కాళ్ళు చాపుకోవడం, అట్లా నిరుత్సాహపడడం హనుమ జీవితంలో ఉండదు. రెండు, నాకు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, నేను ఎంతమందికి ఎన్ని చేశాను, ఇంతమందికి ఇన్ని చేసినా నాకు పలికిన వాళ్ళెవరు, నాకు మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేసిన వాళ్ళెవరు, ఇటువంటి ఆలోచనలు అసలు హనుమయందు మీకు ఎప్పుడూ కనపడవు. ఆయన లోకంలో అందరికీ ఉపకారాలే. నిన్న మీరు రామాయణంలో పరిశీలించినప్పుడు చూశారు, అసాధారణమైనటువంటి ఉపకారములు చేశారు.
ఆయన జీవితంలో రామాయణంలో 24,000 శ్లోకాలలో ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి నాకు సుగ్రీవుడు ఏం చేశాడు అని కానీ, నాకు విభీషణుడు ఏం చేశాడు అని కానీ, నాకు తోటి వానరాలు ఏం చేశాయని కానీ, నాకు సీతారాములు ఏం చేశారు అని కానీ ఆయన ఆలోచించినటువంటి సందర్భం పైకి అనకపోవచ్చు, ఆయన మనసులో ఇలా అనుకున్నారు అన్న శ్లోకం ఎక్కడైనా కనపడుతుందా? ఎక్కడా కనపడదు. అసలు ఎంత ఉదాత్తమైనటువంటి శీలం అది! అసలు అటువంటి బుద్ధి ఉండడం, అటువంటి శీల వైభవం ఉండడం ఎంత గొప్ప విశేషం. ప్రేమించగలగడానికి కారణం ఎక్కడుంటుంది అంటే అవతల వారి యొక్క బలహీనతని మన్నించగలిగినప్పుడు. అవతల వారిలో ఒక బలహీనత ఉందనుకోండి, అదే ప్రేమించడానికి కారణం ఎందుకు అవుతుంది అంటే అనుబంధాన్ని పెంచుకున్నప్పుడు. ఇప్పుడు ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారనుకోండి, 4 బిడ్డల్లో ఒక్క బిడ్డ యొక్క శరీరం బాగా నీరసపడిపోయిన శరీరం అనుకోండి, ఆ నీరసపడిపోయిన శరీరం ఉన్న పిల్లవాడినే తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది. అయ్యో వీడు అర్భకుడు, వీడు చాలా నీరసపడ్డవాడు, పాపం బలహీనంగా ఉంటాడు, వీడిని నేను కనిపెట్టుకుని ఉండాలి అని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తల్లి ప్రేమించడానికి కారణం ఆ పిల్లవాడి బలహీనత. భర్త భార్యని ఎక్కువ ప్రేమించడానికి కారణం భార్య యందు ఏదైనా బలహీనత ఉందనుకోండి, అయ్యో దానికి పాపం ఈ ఇబ్బంది ఉంది, దానికి ఈ బలహీనత ఉంది, కాబట్టి నేను దానికి జీవితంలో తోడు కావాలి, ఈ బలహీనతని నేను కప్పాలి అని భర్త భార్యని ప్రేమించడానికి కారణమైంది. ఎప్పుడు అసలు సహజంగా మనసులో ఆర్ద్రత, సంస్కారం, ఆ ప్రేమ ఉంటే ఆ ప్రేమ అవతల వాళ్లకు ఉన్నటువంటి లోపాన్ని కప్పుతుంది. అది సహజంగా తల్లిదండ్రులకు ఉంటుంది, దైవానికి ఉంటుంది, గురువుకు ఉంటుంది. కానీ హనుమ యావత్ లోకానికి ఆయన చెయ్యని ఉపకారమే లేదు, ఎప్పుడూ ఉపకారాలే. కానీ ఆయన జీవితంలో వర్తమానంలో కూడా ఉన్నవారు భవిష్యత్ బ్రహ్మ, ఆయన నాకు వీళ్ళలో ఎవరు నాకు తిరిగి ఏం చేశారు అన్న మాట ఆయన అన్నారు అని కానీ, ఆయన అనుకున్నారు అని కానీ మీకు శ్రీరామాయణంలో ఎక్కడైనా కనపడుతుందా? పోనీ ఆయనకి సంబంధించిన ఇతర గ్రంథాలు, పరాశర సంహిత లాంటి గ్రంథాల్లో ఎక్కడైనా కనపడుతుందా అంటే కనపడదు. హనుమ అంత స్థాయి ఉండకపోవచ్చు, కనీసం మనిషి జీవితంలో తనని తాను దిద్దుకోవడం, తనని తాను చెక్కుకోవడం అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని అన్వయం చేసుకోవడం, తాను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేకాని నేను చేసినవి ఇంత గొప్ప ఉపకారాలు, దానికి తగ్గ ప్రత్యుపకారాలు వాళ్ళు ఏం చేశారు అన్న మాట మీ మనసులో కానీ వచ్చిందా, ఉత్తరక్షణం మీరు దూరం అయిపోతారు. వాళ్ళు మీకు అంత ప్రత్యుపకారం చెయ్యలేరన్న విషయం మీకు బాగా తెలుసు. తెలిసుండి మీరు ప్రత్యుపకారాన్ని కోరుకుంటే వాళ్ళు చెయ్యలేరు కాబట్టి వాళ్ళు కృతజ్ఞులు, వాళ్ళు చెయ్యలేదు, మీకు వెంటనే దూరంగా జరిగిపోతారు. అసలు మీకు ఆ కోరికే లేదనుకోండి, ఇవ్వడం ఒకటే మీకొస్తే మీరు మేఘంలా బ్రతికేస్తారు. మేఘానికి ఇవ్వడం వచ్చు తప్ప మేఘానికి అడగడం అన్నది తెలియదు. మేఘం కృతజ్ఞత కోరదు, మేఘం సన్మానాలు కోరదు, బిరుదులు కోరదు. మేఘానికి ఏమొచ్చు అంటే మేఘానికి వర్షించి వెళ్ళిపోవడం ఒక్కటే వచ్చు. మేఘం ఎటువంటిదో హనుమ కూడా అంతే. ఆయనకి ఇవ్వడమే తప్ప ఆయనకి నాకు వాళ్ళు ఏం చేశారన్న ఆలోచన కూడా ఉండదు. అంతకన్నా తృప్తి జీవితంలో ఏముంటుంది? అసలు ఆ ఆలోచనే లేదనుకోండి. అందరినీ ప్రేమించడం వినా ఆ జీవితంలో ఎవరి మీద అసంతృప్తి ఉంటుంది లోపల? నిజానికి లోపల అసంతృప్తి ఏమీ లేదు. వాళ్ళెవరో ఏదో చేయలేదనో, వీళ్ళెవరో ఏదో చేశారనో ఏమీ లేదు. పైకి వ్యావహారికం అంతే. అసలు లోపల ఆ భావన లేదు. ఆ భావన లేనివాడు ఎంత సంతృప్తిగా ఉంటాడు? ఎక్కడ ఆ సంతృప్తి ఉందో అక్కడే ఉత్సాహం ఉంటుంది. ఆ సంతృప్తి మీకు లేదనుకోండి, మీరు కార్యం చేయలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే మీకు నిరుత్సాహం ఏర్పడిపోతుంది. నేను ఇంత చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి? నేను చేసిన దాంట్లో వాళ్ళు చేసేది ఏ పాటి అన్న ఆలోచన మీకు వచ్చిన ఉత్తర క్షణంలో మీకు కార్యం చేయబుద్ధేదిక. అప్పుడు వాళ్ళు పాడైపోతారు, మీరు పాడైపోతారు. మీకు అసంతృప్తే,
మీరు ప్రేమగా ఎలా తిరగగలరు? హనుమ జీవితంలో అదొక అద్భుతమైనటువంటి కోణం. పుట్టినప్పుడు వచ్చిన శరీర బలం, తర్వాత సంపాదించుకున్న బుద్ధి బలం, రెండిటినీ కలిపి లోకాం కోసం ఖర్చు పెట్టారు, పెడతారు. ఆయన తిరిగి ప్రత్యుపకారం, ఆయన తిరిగి ప్రతిఫలం ఆయన ఏం కోరరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయనంటూ ఇష్టపడేది ఏమైనా ఉంటే రామభజనం, అంతే, అంతవరకే. అసలు నిజంగా అటువంటి వ్యక్తిత్వం లోకంలో ఎక్కడుంటుంది? అటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకునే ప్రయత్నం జీవితంలో ఎవరైనా చేశారనుకోండి, అసలు ఎప్పుడూ ఎవరో నాకేదో చేయలేదు అన్న భావన లేకుండా ఉండగలిగారనుకోండి, వాళ్ళు అసలు వాళ్ళని గుర్తించడమే గొప్ప విషయం. అబ్బా, ఏమి వ్యక్తిత్వం అండి! ఆ వ్యక్తిత్వంలో కోటో వంతు అలవడితే చాలు. అలా ఎవరు ఉండగలరు? అది ఎంత అసాధారణ విశేషం, ఎంత గొప్ప విషయం అండి అని అలవాటు చేసుకుంటే అదే శీల వైభవం. అప్పుడు వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని ఉన్నతిలోకి తీసుకెళ్ళడానికి హనుమ కన్నా గొప్ప ఉదాహరణ లోకంలో ఎవరుంటారు ఇంకా? అంతటి మహానుభావుడు. ఇది తులసీదాసు గారి యొక్క ఆశ్చర్యానికి, ఆనందానికి కారణం. పుట్టుకతో ఇంత బలం లోకంలో ఎవరికీ ఉండదు. నిన్ను సూర్యుడు ఎందుకు వదిలేశాడు? భవిష్యత్తులో దేవకార్యాలకు ఉపయోగపడతావని. అంటే ఈ బలం ఒక్కటే కాదు, బుద్ధి బలాన్ని కూడా సంతరించుకుంటారు. ఎలా సంతరించుకున్నారు? అందరిలాగా గురువుగారి దగ్గర హాయిగా కూర్చుని నేర్చుకున్నారా? కాదు. అందరిలా అలా నేర్చుకున్నవారు కారు. చాలా కష్టపడి, జీవితంలో హనుమ కన్నా కూడా ఆదర్శం పాఠం నేర్చుకోవడానికి వేరొకరు ఉండరు. అంత గొప్పగా సూర్యుడికి అభిముఖంగా నిలబడి వెనక్కి నడుస్తూ పాఠం విన్నారు. ఏది? నిరాధారమైనటువంటి ఆకాశంలో. అట్లా ఎవరుంటారు? ఎప్పుడూ కూడా తన వైఫల్యానికి కారణం చెప్పేవాడే కానీ తనకున్న దాంతో లక్ష్యాన్ని సాధించడానికి హనుమని ఆదర్శంగా తీసుకుని ప్రయత్నించేవాడు ఉంటాడా? పరిమితులలోంచి అపరిమితానికి వెళ్ళగలిగిన వాడెవరో వాడు గొప్పవాడు. నాకు ఇది లేదు, నీ చేయలేకపోయాను కాదు గొప్పతనం. లేకుండా సాధించి వేరొకరికి లేక సాధించలేని స్థితి ఉంటే వారిని పైకెత్తడానికి ప్రయత్నం చేయడం పూర్ణ వ్యక్తిత్వం. అది సంతరించుకోవడం జీవితంలో గొప్ప. అంతేగాని అది చేతకానప్పుడు ఇక మిగిలినవి ఏమిటి ఉపయోగం? వయస్సు అంటారా? మనం కొత్తగా తెచ్చుకునేది ఉంది. వయస్సు తెచ్చుకునేది ఏం కాదది. అది ఎవరికి వాళ్ళు తెచ్చుకునేది ఉంది. కాలంలో వయస్సు వచ్చేస్తుంది, దానికి పెద్ద విశేషం ఏముంది? రెండు, కాలంలో వయసు వచ్చేస్తుంది, కాలంలో గౌరవం పొందడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి. ఈ రెండూ ఈశ్వరానుగ్రహాలే. ఈ రెండూ ఈశ్వరానుగ్రహం అయిన కారణం చేత నువ్వు గౌరవింపబడితే మంచిదే, చాలా అదృష్టం, చాలా సంతోషం. నేను కాదు అని అంటలేదు, నేను విభేదించట్లేదు. అంతకన్నా పై స్థాయి ఆ వయసు లేకపోయినా పరిణతి కలిగి ఉంటే గొప్పతనం. అది కాదు, అది శిశువుగా ఉన్నప్పుడే శరీర బలం అటువంటిది. ఎంత అద్భుతం! దీనికి తులసీదాస్ గారు ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎక్కడుంటుంది? ఎక్కడ ఉండదు కదా. ఇలా ఎట్లా తయారవ్వగలిగావు నువ్వు? శరీర బలం తనంత తాను వచ్చింది, బుద్ధి బలం అలా కాదుగా. ఎంత కష్టపడి గురువుని అనుగమించేంత గొప్పవాడివయ్యావు. ఒకటి తనంత తానుగా వచ్చింది కదా అని చెప్పి రెండో దానికోసం ప్రయత్నం చేయకుండా కాలుగాపు కూర్చున్నావా? లేదే. కష్టపడడం కన్నా మార్గం వేరొకటి ఏముంది? ఏమీ లేదు. లోకంలో ఏది సాధించడానికైనా ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే కష్టపడ్డమే. కష్టపడి పాడైపోయిన వాడు లోకంలో ఉండడు. కష్టపడకుండా బాగుపడదాం అనుకున్నవాడు శాశ్వతంగా నిలబడ్డము ఉండదు. అది తావరాకు మీద నీటి బొట్టు, అది కొద్దిసేపే మెరుస్తుంది, తర్వాత జారిపోతుంది. కానీ కష్టపడ్డవాడెవరో వాడు నిలదొక్కుంటాడు, వాడు రాణిస్తాడు, వాడి అనుభవం వేరు. ఇది హనుమ జీవితంలోంచి మనం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన పాఠం. ఆ పాఠాన్ని మనకి సూచన చేయడానికి
ఎంత గొప్ప చౌపాయిని మహానుభావుడు ప్రతిపాదించారో చూడండి. కాబట్టి తులసీదాస్ గారు అంటారు, యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర పలజాను. పుట్టడంతోనే అన్ని యోజనముల దూరము వెళ్ళావు కదయా అంటూ, ప్రభుముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘిగయే అచరజనాహి. ఏ చౌపాయికి ఆ చౌపాయి పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆలోచన అనేటటువంటి దాంట్లో ఒక క్రమం ఉంటుంది, అది తీగల అల్లుకుంటుంది తప్ప అక్కడికి ఆగిపోవడం ఉండదు. ఒక భావన దానికి సంబంధించినటువంటి వేరొక భావనతో కలిసి ఉంటుంది. అందుకే పక్కన వచ్చినటువంటి చౌపాయి వెనక చౌపాయికి కొనసాగింప, ఆ భావం ముందుకెడుతోందా అన్నట్లుగా ఉంటుంది. ప్రభుముద్రిక మేలి ముఖమాహి, రామచంద్రమూర్తి యొక్క ముద్రిక ఉంగరాన్ని నువ్వు కదయా పొందావు. అది మేలి ముఖమాహి, నోటిలో ఉంచుకుని బయలుదేరావు సీతామాత యొక్క దర్శనానికి. జలధి లాంఘిగయే అచరజనాహి. రాజముద్రికని పొందడం అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే అన్ని దిక్కులకి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి వెడుతున్నటువంటి వానరములు కోటాను కోట్లు, అన్ని కోట్ల వానరాలు వెళ్ళాయి అన్ని దిక్కులకి. అందులో దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరాలు చాలా ఉన్నాయి. అందులో రామచంద్రమూర్తి ఒక్క హనుమకే ఎందుకు ఇవ్వాలి అంటే, శరీర బలం ఒకటి ఉంటే సరిపోదు. లంకాపట్టణంలో శరీర బలం కన్నా కూడా అక్కడ ప్రధానంగా కావలసినది బుద్ధిబలం. అది ఉందా లేదా, అది కదా పరిశీలించింది సొరస. పరిశీలించి అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య ధాసుఖం సమానైశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాములను కలిపిన వాడివి నువ్వు అనేటటువంటి కీర్తిని పొందు. అంత గొప్ప బుద్ధిబలాన్ని చూపించామని కదా సంతోషించింది సొరస. అంటే అంత గొప్ప బుద్ధిబలాన్ని సంతరించుకున్నారు. తర్వాత పుట్టుకతో శరీర బలం వచ్చింది. అది యవ్వనం వచ్చేటప్పటికీ మరింత పెరిగిపోతుంది, సహజం. అది ప్రయత్నం లేకుండా పెరుగుతుంది. ప్రయత్నము చేత పెరిగేది బుద్ధిబలం ఒకటే. బుద్ధిబలం పెరగడానికి కేవలంగా కాలాన్ని గడిపేస్తే బుద్ధిబలం పెరగదు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవరో వాడి యందు బుద్ధిబలం పెరుగుతుంది. నిరంతరం గ్రంథాల్ని పరిశీలించడం, మహాత్ముల యొక్క జీవితాల్ని పరిశీలించడం, మంచి మంచి విషయాల్ని పరిశీలిస్తూ ఉండడం, ఇటువంటివి ఎవరు చేస్తున్నాడో వాడి యందే ఉన్నత సంస్కారం ఏర్పడుతుంది, వాడి బుద్ధి పొదునెక్కుతుంది. అంతేకాని శరీరానికి బలం వచ్చేసినట్టుగా ఏదో ఈ ఆహారాన్ని నేను తీసుకున్నాను అన్నంత మాత్రం చేత బుద్ధి కూడా పెరగడం ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. అంటే రామచంద్రమూర్తి యొక్క ముద్రికని పొందగలిగావు అంటే హనుమ, శరీర బలం తనంత తాను వచ్చినా బుద్ధిబలం అంత గొప్పదై రామచంద్రమూర్తి యొక్క అభినందనని పొంది, ఆశీర్వచనమును పొంది, ఆయన యొక్క ఉంగరాన్ని పొందగలిగావు అంటే, మహానుభావ ఎంత సాధన చేశావు, ఎంత కష్టపడ్డావు, ఎంతగా గురువులను అనుగమించావో, ఇలా చదువుకున్నది అలా వదిలేసిన వాడివి కావు. ఎంత ధారణ చేశావో అంటే ఎంత మననం చేశావో విషయాల్ని. అందుకు కదా అంత జ్ఞాపకం ఉండిపోయింది. అన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయి అంటే ఎంత సాధన చేస్తే, ఎంత మననం చేస్తే బుద్ధి యందు అవన్నీ అట్లా నిక్షిప్తమై ఉండిపోయాయి. అంత నిక్షిప్తం అవడానికి ఇతర విషయముల యందు నిమగ్నమయ్యున్నప్పటికీ మనసు మాత్రం తనంత తాను ఎప్పుడూ వాటి యందే ఇష్టంతో తిరుగుతోంది. తిరుగుతున్న కారణం చేత అంత గొప్ప పటిమని సంపాదించావు కాబట్టి సాధితములు అలా ఉన్నాయి. అలా ఉన్నాయి కాబట్టి ప్రభువు నమ్మాడు. ప్రభు అయినటువంటి సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి రామచంద్రమూర్తి నమ్మారు. రామచంద్రమూర్తి నమ్మారు కాబట్టి ఉంగరాన్ని ఒక్క హనుమకిచ్చారు. అంటే పుట్టడం అందరూ ఒక్కలాగే పుడతారు, కానీ శరీరం వదిలిపెట్టేసేటప్పటికి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క స్థాయిలో నిలబడిపోతుంది. అంటే
వాళ్ళు ఆ పుట్టుకకి శరీరాన్ని వదలడానికి మధ్యలో వాళ్ళు చేసిన సాధన, దానికి చెరగని తరగని శిలాక్షరాలై నిలబడిపోతారు. అలా నిలబడిపోయారు అంటే వాళ్ళు ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి తీరు. అందుకు కదూ అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, చరిత్రలో కోటాను కోట్ల మంది పుడుతూ ఉంటారు, కోటాను కోట్ల మంది వెళ్ళిపోతూ ఉంటారు, కానీ చరిత్రలో నీకంటూ ఒక పుటని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నావా? నీ పేరు చెప్పగానే ఏదో జ్ఞాపకానికి రావాలా? నీ పేరు చెప్పగానే నీ గురించి ఏదో వ్రాయబడి ఉండాలా? నీ గురించి ఏదో శాశ్వతంగా ఈ లోకంలో మిగిలిపోవాలని అనుకుంటున్నావా? అది నీ చేతుల్లో ఉంది. దానికి సాధన కష్టపడి చెయ్యాలి. కష్టపడడం, సాధన చేయడం అంత తీయగా ఏముండవు. దానికి అనురక్తి కల్పించుకోవాలి, బాగా సాధన చెయ్యాలి. చెయ్యగా బుద్ధిని పదును పెడితే, కష్టపడితే అప్పుడు చరిత్రలో నీకంటూ ఒక పుట ఏర్పడుతుంది. అంతేకాని ఏదో రాత్రికి రాత్రి పేరు ప్రఖ్యాతులు పొందుదామంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి మీద నడకల ఆ క్రమశిక్షణ, అట్లా చదువుకోవడం, అట్లా చెయ్యడం, అటువంటి సాధన, ఏ రంగంలో నువ్వు ఉన్నావో ఆ రంగంలో నువ్వు అట్లా నిలబడగలగడం, అటువంటి బుద్ధి వైభవాన్ని సంతరించుకోవడం, అది నిరంతర సాధన. అంతేకాని దానికి సెలవులు, అది ఓ పూట చేసేది 3 పూట్ల మానేసేది, దాని మీద వైముఖ్యం ఉండడానికి వీల్లేదు. ఆఖరి ఊపిరి వరకు నీకు అదే ప్రీతిపాత్రం కావాలి. అంతకన్నా ప్రీతిపాత్రమైనది నీకు లోకంలో ఉండకూడదు. అది ఒక పెద్ద పరీక్ష. దాని ఎందున్న ప్రీతి దేని ఎందున్న ప్రీతినైనా విస్మరింపజేయగలదా నీకు? అంటే దాన్ని పట్టుకున్నప్పుడు కలిగిన సంతోషం ముందు దీన్ని పట్టుకున్నప్పుడు కలిగిన సంతోషమైనా తక్కువైపోగలదా? అలా తక్కువైపోగలిగితే నువ్వు దాన్నే పట్టుకుంటావు. అలా పట్టుకోగలిగితే చరిత్రలో నీకు ఒక పుట లభిస్తుంది. అట్లా చెయ్యలేకపోతే కోటాను కోట్లలో నువ్వు ఒకడివి. ఒక తండ్రిగా బహుశः ఏదో కొన్ని సంవత్సరాలు గుర్తుండొచ్చు, ఓ తాతగా కొన్ని సంవత్సరాలు గుర్తుండొచ్చు. నువ్వు తండ్రివి కాకపోయినా, కొంతమందికి నువ్వు తాతవి కాకపోయినా, కొన్ని లక్షల మంది నిన్ను స్మరించాలి అంటే, నువ్వు తెలిసి ఉండాలి అంటే, నీ గురించి వాళ్ళు తెలుసుకుంటూ నీ వలన ప్రేరణ పొందుతూ ఉండాలి అంటే, నువ్వు ఎందులోనో సాధన చేసి జీవితంలో నీకు నువ్వుగా ఒక పుటని సృష్టించుకోవాలి. ఆ ప్రయత్నం నీ యందు లేనప్పుడు ఆ పుట వ్రాయబడదు. అది హనుమ సాధించినది జీవితంలో. అది అద్భుతమైన జీవితంలో. అన్ని కోట్లు వానరములు హనుమ ఒక్కరికే రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చారు. అది వాల్మీకి ఒకలా అనుభవించారు, తులసీదాసు గారు ఒకలా అనుభవించారు, భాస్కరుడు ఒకలా అనుభవించాడు. ఆ ఘట్టం ప్రత్యేకించి నేను అది ఎక్కడ రామాయణం ఎవరు వ్రాసింది దొరికినా అది ఒక్కసారి చూస్తాను. ఆ ఉంగరం ఇచ్చినప్పుడు రామచంద్రమూర్తి హనుమని ఏ కోణంలో చూశారని వ్రాయబడింది అని చూస్తూ ఉంటాను. తులసీదాసు గారు అయితే ఆ ముద్రికని ఇచ్చినటువంటి సమయంలో ఎటువంటి మనోభావంతో ఇచ్చారు అన్నదాన్ని చెప్తూ తులసీదాస్ గారు అంటారు, పాచే పవనతనయ సిరునావా జానికాజ ప్రభు నికట బొలావా పరసాశీస సరోరుహపాని కరముద్రికా దీని జన జాని బహుప్రకార సీహతహి సముజావిహు కహిబల బిరహ బేగి తుంహ ఆ ఏహు హనుమత జన్మ సుఫలకరి మాన చెలువు హృదయధరి కృపానిధాన అంటారు. అంటే అందరూ వెళ్ళిపోయారు, కోట్ల వానరాలన్నీ దిక్కులకి వెళ్ళిపోయి. సుగ్రీవుడు రామచరితమానస్సులో సుగ్రీవుడు ఏం చేశాడంటే కొద్ది మందిని మాత్రం వెనక్కి పిలిచాడు. అందరినీ పంపించేసి కొద్ది మందిని, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, నలుణ్ణి, హనుమని, వీళ్ళని పిలిచాడు ప్రముఖ వానర వీరులుగా. రామచంద్రమూర్తి యొక్క సేవ ఎంత గొప్పదో చెప్పాడు. ఎందుకనంటే
ఇప్పుడు ఇంత కష్టపడి ఎడుతున్నాం, మన ప్రాణాలు పణం పెట్టి మనం వెళ్ళడం ఇంత అవసరమా, మనం చెయ్యాలా, మన ప్రభువా, ఎక్కడో నరుడు ఇక్కడికి వచ్చాడు, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు, సుగ్రీవుడు మాటిచ్చాడు, మాటిచ్చిన సుగ్రీవుడు హాయిగా అంతఃపురంలో కూర్చున్నాడు, మధ్యలో మనకేమిటి అల్లరి, వెళ్ళాలా, వెళ్ళి చూసి రావాలా, వెళ్ళొచ్చేసామంటే సరిపోదా, ఏ ఆలోచనలైనా రావచ్చు. అది పెద్దలకి రాకూడదు. ముందు పెద్దల యందు ఆ పవిత్ర భావన నిలబడిందనుకోండి, దాని చేత నిలబడుతుంది ఏదైనా, ఎక్కడైనా సరే అంతే. మీకు ఒక సంస్థ నిలబడాలి అంటే ఆ సంస్థని నిర్వహించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ముందు ఆ సంస్థ యొక్క గౌరవం తెలియాలి. ఇది ఇంత విలువైనది, ఇంత విలువైన సంస్థని మనం ప్రతినిధులుగా, నిర్వహణలో ప్రధానులుగా నిలబడి ఉన్నాం కాబట్టి మనం ఆదర్శం అవుతాం. మనం ఏం చేస్తున్నాం అన్నదాన్ని కింద వాళ్ళు చూస్తారు. మనకే దాని మీద గౌరవం లేకపోతే, మనమే దాన్ని గౌరవంగా చూడకపోతే ఇక వెనకనున్న వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకు చూస్తారు? అందుకని పెద్దల యందు ముందు నిలబడాలి. పెద్దల యందు నిలబడినది తనంత తాను పిల్లలకు వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరుంటారో, అందులో చిన్నవాళ్ళు ఎవరుంటారో ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, పెద్దలు నడిచిన మార్గం, వాళ్ళు దీన్ని ఇంత గౌరవంగా చూస్తారు, మనం కూడా అలా చూడాలి, మనం దీన్ని నిలబెట్టాలి అని తనంత తానుగా వారసత్వం అందుకుంటుంది. సంస్థ చిరంజీవిగా నిలబడుతుంది. అసలు ఆ పవిత్ర భావన పెద్దల యందు లేదనుకోండి, అదే సంస్కారం వచ్చేసింది అనుకోండి, ఆ సంస్థ ఎక్కువ కాలం మన్నదు. అన్నిటికన్నా ఎప్పుడైనా సరే దాని విలువ, దాని మర్యాద, దాని గొప్పతనం మొట్టమొదట నిలబెట్టడం చేత కానివాడు పెద్దరికం వహించినటువంటి సంస్థ లోకంలో ఎక్కువ కాలం అన్నదో. మీరు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో దాని గురించి మీకు తెలుసా? మీకు తెలియని దానికి మీరు ప్రాతినిధ్యం వహించారనుకోండి, అది సంస్థ కానివ్వండి, వేరొకటి కానివ్వండి, అసలు దాని గురించి ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా ప్రాతినిధ్యం వహిస్తే దాని మీద భక్తి ప్రేమ మీకెట్లా ఉంటాయి? మీకే లేనిది మీ వెనక వాళ్ళకి ఎందుకు ఉంటాయి? మీకు లేనిది అక్కడ ఉన్న వాళ్ళకి లేనిది, వెనక వాళ్ళకి లేనిది దాని వృద్ధికి ఎలా కారణమవుతుంది? దాని వృద్ధి అంటే దానికి గోడ కట్టారా, సున్నం వేశారా, రంగులు వేశారా, అదే వృద్ధి కాదు. ఇటక ఇటక ప్రేమతో పేర్చుకోవడం వృద్ధి. ఆ ప్రేమ దాని ఎందుకు కల్పించడంలో మీరు సఫలీకృతులు అయ్యారా? మీరు అట్లా సఫలీకృతులు కాకపోతే ఎక్కడో మీరుండడం వల్ల ఆ సంస్థ దెబ్బతిందని గుర్తు. అప్పుడు మీరు ఆ సంస్థకు అన్యాయం చేస్తున్న వాళ్ళు అవుతారు. ముందు ఏదైనా ఒక సంస్థలో నిలబడ్డాం అంటే, దానికి పెద్దరికం వహిస్తున్నామంటే ఆ సంస్థ యొక్క క్షేమమే ప్రధానం. ఇక దానికన్నా ప్రధానము వేరొకటి లేదు. ఎందుకని? అది నా జీవోద్ధరణ చేస్తుంది. ఈ శరీరం, ఈ జన్మ తాత్కాలికం. కానీ జీవుడు ఉత్తరోత్తర జన్మలలో ఉద్ధరణ పొందడం దీని మీద ఆధారపడింది. ఇక్కడ నేను చేసే సేవ నా వెంట వస్తుంది, ఇది నన్ను కాపాడుతుంది అని ముందు మీకు నమ్మకం ఉందనుకోండి, మీరు ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారన్నదే అందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. అది రామచరితమానస్లో సుగ్రీవుడి నడవడి. ఒక్కొక్కరు రామాయణాన్ని ఒక్కొక్కలా చూసి నిర్మించారు. కానీ ఏ రామాయణమైనా అద్భుతమే, ఏ కోణమైనా అద్భుతమే. పట్టుకోగలిగితే ప్రతి దృష్టికోణం సారవంతం. అందుకని పెద్దల్ని పిలిచాడు. పిలిచి రామసేవలో ఉన్న గొప్పతనాన్ని చెప్పాడు. నా గౌరవం నిలబడాలని లేదు, రామసేవ చెయ్యడం అంత అదృష్టం రా అబ్బాయి, కాబట్టి మీరు మనసు పెట్టి చెయ్యండి అన్నాడు. వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము అట్లాగే చేస్తాం అని చెప్పి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరికీ సీతమ్మని వెతకండి, దీన్ని రామచంద్రమూర్తి సేవగా చెయ్యండి అని చెప్పిన తర్వాత చిట్ట చివర హనుమొచ్చారు. అంటే మీరు చూడండి, ఆఖరణ ఉన్నంత మాత్రం చేత తక్కువవాడు కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? నువ్వు వెనక్కి నిలబడినంత మాత్రం చేత
నువ్వు చిన్నవాడివి కావు. నేను అప్పుడప్పుడు ఒక మాట అంటుంటాను, సింహాసనం అంటే తయారు చేయించుకుని కూర్చున్నది కాదు సింహాసనం. సింహం ఎక్కడ కూర్చుందో అది సింహాసనం. నిజానికి సింహాసనం ఏది? సింహం కూర్చుంది. నువ్వు సింహాసనం అయితే నీకు సింహాసనాలు ఎందుకు? నువ్వు ఎక్కడ కూర్చున్నావో అది సింహాసనం. నువ్వు అరుగు మీద కూర్చున్నావా? అదే సింహాసనం. నువ్వు గట్టెక్కి కూర్చున్నావా? సింహాసనం. నువ్వు కుర్చీలో కూర్చున్నావా? సింహాసనం. కాదు, నువ్వు పై ఉత్తరీయం తీసుకొని అక్కడ ఉన్న దుమ్ము దులుపుకుని ఓ చిన్న రాయి మీద కూర్చున్నావా? అదే సింహాసనం. కారణం, నువ్వు సింహం. నువ్వు సింహం కాకుండా ఏ ఆసనం మీద కూర్చున్నా అది సింహాసనం ఎలా అవుతుంది? వదులైపోతుంది. నీకు వదులవ్వకూడదు. నువ్వు కూర్చున్నది సింహాసనం కావాలి. అంటే అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సింహానివి కావాలి. సింహమై పుట్టడం ఒకెత్తు, సింహంలా బ్రతకడం ఒకెత్తు. అప్పుడు నేను ముందా, నా పేరా ఇవి ఉండవు. తాను తానే, తన వ్యక్తిత్వం చేత గొప్పతనం అంతే. ఆయన ఉన్నారు చాలు. ఆ స్థాయికి ఎదగడం జీవితంలో గొప్పతనం. ఆఖరణ వచ్చారు. వచ్చి హనుమ రామచంద్రమూర్తి పాదములకు నమస్కరించారు. నమస్కరిస్తే వెంటనే రామచంద్రమూర్తి ఆ హనుమని దగ్గరికి తీసుకుని ఆయన తల నిమిరి, హనుమ, నీ యొక్క నిరతిశయ భక్తి నాకు తెలుసు. చాలా గొప్ప భక్తి నీది. కాబట్టి ఇంత భక్తి ఎక్కడుంటుందో అక్కడ సంకల్పం, అక్కడ ప్రయత్నమే కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి నీ వలన పని అవుతుంది. ఇదిగో నీకు నా ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరం తీసుకెళ్ళి నువ్వు సీతమ్మకి ఇస్తే సీతమ్మ నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, అంటే నమ్మకం కలుగుతుంది కాబట్టి అని ఇస్తే, కృపాళు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని తన హృదయమునందు నిలుపుకుని బయలుదేరారు హనుమ. హనుమత జన్మ సుఫల కరిమాన, నా జన్మ సఫలమైపోయింది. రామచంద్రమూర్తి నా తల నిమిరారు, రామచంద్రమూర్తి నాకు ఉంగరం ఇచ్చారు. దీనికి రెండో పార్శ్వం కూడా ఉంటుంది. ఎవ్వరికీ ఉంగరం ఇవ్వలేదు, నాకే ఇచ్చారు. మిగిలిన వాళ్ళకన్నా నేను ఏదో అధికుణ్ణి, ఆ భావన కలిగితే రావలసిన ఆలోచనలు కూడా రావు. నా జన్మ సాఫల్యం చెందింది, దీన్ని నేను నిలబెట్టుకోవాలి. ఈ గౌరవం ఎప్పుడూ ఇట్లాగే నేను నిలబెట్టుకోవాలి తప్ప నేను ఈ గౌరవం నుంచి ఎప్పుడూ కిందకి జారకూడదు అని అనుకోగలిగితే కార్యసాధకుడు అవుతావు. హనుమ మనోభావాన్ని చెప్పారు. అందుకే నా యొక్క జన్మధన్యమైపోయింది అనుకుని హనుమ బయలుదేరారు. కాబట్టి ఆ విధంగా రామచరితమానస్లో హనుమ ఉంగరాన్ని పుచ్చుకొని బయలుదేరినటువంటి వైనాన్ని వర్ణిస్తే వాల్మీకి మహర్షి సుగ్రీవుడు మొట్టమొదట హనుమని పిలిచి ఆయన పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని చెప్పాడు. ఇది నేను గత వారం రోజులలో 1-2 పర్యాయాలు సుగ్రీవుడు హనుమ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసిన సందర్భాల్ని ఉగ్గడించడం జరిగింది. అప్పుడు ప్రభువైన సుగ్రీవుడికి అంత నమ్మకం ఉంది అంటే ఖచ్చితంగా హనుమ వలన మాత్రమే కార్యం జరుగుతుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి నమ్మారు. దదౌ తస్య తతప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతప. తన పేరు చెక్కబడినటువంటి ఆ అభిజ్ఞానము ఉంగరాన్ని తీసి హనుమకిచ్చారు. హనుమ దాన్ని ఎక్కడ పెట్టుకుని ఎలా పట్టుకెళ్ళారు అన్నదాన్ని వాల్మీకి మహర్షి చెప్పినప్పుడు, సతద్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధ్ని కృతాంజలి వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగర్షభ. ఆ పుచ్చుకున్నటువంటి ఉంగరాన్ని కన్నులకు అద్దుకొని తల మీద పెట్టుకొని హనుమ బయలుదేరారు అని మనకి రామాయణం కిష్కింధకాండలో కనపడుతుంది. కాబట్టి అంత గొప్పగా బయలుదేరారు. ఇప్పుడు ఒక వ్యక్తి అటువంటి ఉంగరాన్ని పొందడం ఒక ఎత్తు, దాన్ని అంత పవిత్రంగా తల మీద పెట్టుకోవడం ఒక ఎత్తు. మీ సంస్కారం ఎప్పుడు తెలుస్తుంది అంటే అవతల వస్తువు ఎంత పవిత్రమైంది అన్నదాన్ని బట్టి కాదు, మీరు దాన్ని ఎంత పవిత్రంగా చూస్తారు అన్నదాన్ని బట్టి. అది భగవద్గీతే కావచ్చు. మీరు తాగేసిన ఎంగిలి మజ్జిగ గ్లాసు భగవద్గీత కూడా ఒకే బల్ల మీద పెట్టగలిగినటువంటి వాడికి భగవద్గీత పవిత్రత ఏం తెలిసింది? అంత మాత్రం చేత భగవద్గీత పవిత్రత చెడిపోలేదు.
భగవద్గీతని పవిత్రంగా చూడడంలో మనం చెడిపోయాం. పవిత్రత మనం పెంచుకోవాలి. అది అమూల్యమైనటువంటిది, పరమ పవిత్రం. నువ్వు ప్రదక్షిణం చేయాలి, అది పరమ పవిత్రం. నువ్వు వెంటనే తల మీద పెట్టుకోవాలి. శిరసా గృహ్ణామి, తల మీద పెట్టుకున్నాడు అంటే అంత పవిత్రమని భావించాడు, అంత గౌరవించాడు, అంత మర్యాద చూపించాడు అని కలు దాని అర్థం. అందుకని కందులకు అద్దుకొని తల మీద పెట్టుకుని బయలుదేరారు అని వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ బయలుదేరినప్పుడు అతిశయం కలిగిందనుకోండి, నా అంత వాణ్ణి నేను, చూశారా నాకు ఉంగరం ఇచ్చారు, ఇతరులకు ఎవరికైనా ఇచ్చారా, నాకొక్కడికే ఇచ్చారు అన్న భావన కలిగిందనుకోండి, ఉత్తర క్షణం ఎంత కిందకి దిగిపోవచ్చో అంత బరువెక్కిపోతాడు. బుద్ధిని కలుషితం చేసేసేది, ఆలోచన రాకుండా చేసేసే వాటిలో ఒకటి ఏది? గర్వం. ఆ గర్వం కలగగానే అందరితో కలవడానికి ముందు ఇష్టపడడు. అసలు నేను వాళ్ళతో కలవడం ఏమిటి, నేను వాళ్ళతో కలిసి కూర్చోవడం ఏమిటి, నేను వాళ్ళతో కలిసి పనిచేయడం ఏమిటి, వాళ్ళు నా దగ్గరికి అంత స్వేచ్ఛగా రావడం ఏమిటి, నేను వాళ్ళతో మాట్లాడడం ఏమిటి, వాళ్ళు నాతో మాట్లాడడం ఏమిటి, నా స్థాయి ఏమిటి అనుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి, ఉత్తర క్షణంలో ఆయన ఎవ్వరితోనూ కలవలేడు. ఎవ్వరితోనూ కలవలేనివాడు కార్యాన్ని సాధించలేడు. హనుమ అందరితోనూ కలిశారు. కలిసిన దాని ప్రయోజనం ఏమిటి? అందులో పెద్దరిక ఉన్నవాడు ఉన్నాడు, జాంబవంతుడు. ఆయనే శాప విమోచనానికి కారణమై హనుమ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులను కీర్తించాడు. కీర్తించిన కారణం చేత ఆయనకి శాప విమోచనమైంది. తులసీదాసు గారు ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్ణిస్తున్నారు. ఇది నీ బుద్ధి వైభవం, ఇది ఎంత గొప్ప విషయం. ఇన్ని కోట్ల మందిలో నేను ఇంతవాణ్ణి అనగానే నువ్వు అందరికీ దూరంగా జరిగిపోయి అంతవాణ్ణి ఇంతవాణ్ణి అనుకుంటే అవుతుంది ఆ కార్యం? అసలు ఆ భావన ఎక్కడొచ్చింది మీకు? ఇంకా వినయంగా మారిపోయారు ఆయన, ఇంకా వినయం. నాకెప్పుడూ రామచంద్రమూర్తి కృప ఇట్లాగే ఉండాలి అన్నారు. అది అసాధారణ ప్రజ్ఞ కదా. నీకు ఎంత గౌరవం పెరుగుతోందో నువ్వు అంత వినయంగా ఉండడం, అందరితో అంత ప్రేమగా కలిసిపోగలగడం. అది రెండు భిన్న పార్శ్వాలు. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఒక చిన్నదేదో కనపడేటప్పటికీ మొట్టమొదట ఇంటి గోడ మీద ఒక ఫలకం, ఆ తర్వాత తనకంటూ ఓ అట్టముక్క, ఆ అట్టముక్క మీద తను సాధించిన విజయాలు, దానికి సంబంధించినటువంటి బిరుదునామాలు, ఆ తర్వాత తన చరవాణి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకోవడం. ఇవన్నీ క్రమక్రమంగా ఏమిటి అంటే తాను ఒక స్థాయికి ఎదిగిపోయాననేటటువంటి భావన పొంది ఉండడం. కొన్నిసార్లు కొంతమంది 10 మందికి ఉపకారం జరగడం కోసం చేసి ఉండవచ్చు. వారికి నేను అన్వయం చేసి మాట్లాడటం లేదు ఈ విషయాన్ని. అతిశయం కలగకుండా ఉండడం, నేనెంత వాడిని అన్న భావన కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం. అది అలవడడం జీవితంలో అంత తేలిక కాదు కదా. ఈశ్వరచంద్ర విద్యాసాగరు ప్రసంగం చేయడానికి వెడుతుంటే ఆయన ప్రసంగం వినడానికి ఆయన వెడుతున్న రైలులోనే వేలాడుతూ చాలామంది ఎక్కారు. అందులోనే ఒక వ్యక్తి ఈశ్వరచంద్ర, ఆ రోజుల్లో ఇంత బాగా అందరూ గుర్తుపట్టే అవకాశం ఇది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఆ రైలు ఆయన ఎక్కాలి. ఒక వ్యక్తి డాంబికంగా వచ్చి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంక చూసి, ఏయ్ నా పెట్టి మోసి లోపల పెట్టు, డబ్బులు ఇస్తానన్నాడు. ఏమీ అనలేదు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, తప్పకుండా అని ఆ వ్యక్తి వెనకాతల ఆయన బరువైన పెట్టి పట్టుకెళ్ళి ఆయన కూర్చున్న చోట పెట్టేశారు. ఆయన వెంటనే ఏదో ధనం ఇవ్వబోయాడు. నేను మనిషిగా ఉపకారం చేశాను, మీ పెట్టె మోసుకోలేని వారు మీరు, వీరొకరి పెట్టి మోసి పెట్టగలిగిన బలం భగవంతుడి చేత ఇవ్వబడిన వాడిని నేను, అంతవరకే. దానికి ధనంతో కొలమానం లేదు, బుద్ధన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏదో మొత్తం మీద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సభలో బాగా దగ్గరగా కలపడడానికి వీలైనటువంటి రీతిలో అధికారులను ఆశ్రయించి దగ్గరగా ఉండే స్థానాన్ని పొంది కూర్చున్నాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రసంగం చేయడానికి వస్తున్నారన్నారు. పెద్ద కరతాళ ధ్వనులు. ఆయన వచ్చి వేదిక ఎక్కి ప్రసంగం మొదలుపెట్టారు. ఈ వింటున్న వ్యక్తి తెల్లబోయాడు. ఎందుకని? పెట్టి ఆయనతోనే మోయించుకున్నాడు. ఇప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి ఏమైనా తక్కువతనం కలిగిందా?
ఏం కలగల. అది ఆయన జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటి ఒక సంఘటన అయింది. ఆ వినయం, ఆ కలవడం గొప్ప. అంతేగాని నా అంత వాణ్ణి నేను దూరం జరగడం గొప్పే ఉంది. అది ఆ అందరితో కలవడం, దాని వలన జాంబవంతుడు కీర్తించడం, దాని వలన శాప విమోచనం అవ్వడం, ఆ తర్వాత బయలుదేరడం. వాళ్ళెవరికి తెలియదు హనుమకింత శక్తి ఉందని. ఎందుకు తెలియదు అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే సుగ్రీవుణ్ణి వాలి చంపుతాడేమోనన్న భయంతో సుగ్రీవుడు భూమి అంతా తిరుగుతుంటే వెనక హనుమ కూడా తిరిగారు. ఎందుకంటే ఆయన బలం ఆయనకి తెలిస్తే కదా. ఇప్పుడు కదా శాప విమోచనం అయింది జాంబవంతుడు చెప్తే. ఈ శాప విమోచనమైపోయిన తరువాత బయలుదేరుతున్నటువంటి హనుమ యొక్క పౌరుష పరాక్రమాల్ని చూడడం వానరులకు కూడా ఇదే మొదటిసారి. అటువంటి రీతిలో ఆయన వెళ్ళడం, అంత తేజస్సుతో కనపడడం, అలా ప్రయాణం చేయడం వాళ్ళు ఇప్పుడు చూడలేదు. ఇది మొదటిసారి చూస్తున్నారు వాళ్ళు. అదంటున్నారు తులసీదాస్ గారు. అసలు రామాయణాన్ని చూసేటటువంటి కోణం చూడండి. అది రసం అంటే, అది రసగ్రాహి. ఆ రసం తెలుసున్నవాడు చదివితే, ఆ రసం తెలుసున్నవాడు అనుభవిస్తుంటే ఇట్లా కూడా అనుభవిస్తారా రామకథని? విన్న కథని వినడం కాదు, విన్న కథని నువ్వెన్ని మాటలు ఇలా చూసావు, అలా చూడడం నేర్చుకో. ఎన్ని మాటలు వినడం కాదు, ఎన్ని మాటలైనా చూడడం అలవాటు అవుతుంది. దానివల్ల నీకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ బయలుదేరడంలో ఎంత గొప్పగా బయలుదేరావయ్యా స్వామి నువ్వు. సముద్రమును లంఘించినప్పుడు ఆశ్చర్యకరంగా బయలుదేరి వెళ్ళారు కదా. ఇది ఆ మాట. ఎవరికి ఆశ్చర్యం? ఆశ్చర్యం అంటే అప్పటిదాకా ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళే ఆయన్ని అలా చూసేటప్పటికీ ఈయనే ఆయన, ఆయనే ఈయన, ఆయనతోనా మనం కలిసి ఇక్కడ తిరిగింది అని అని నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు. అలా వెడుతున్నారు. అంటే వ్యక్తికి గౌరవం దేనివల్ల వచ్చింది? ఆ అకుంఠిత దీక్ష, ఆ పౌరుష పరాక్రమాలు, ఆ నిబద్ధత దానివల్ల వచ్చింది. తన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటటువంటి ప్రజ్ఞ తాను చెప్పుకోలేదు. తను సాధించడంలో కనపడింది అంతే. అది ఆయన వైభవం అంతా ఆయన చేసిన సాధితముల చేత ప్రకటనమైంది తప్ప కేవలంగా ఏదో తను చెప్పుకోవడం కాదు. అది ఆయన గొప్పతనం. అందుకని అంత గొప్పగా వెళ్ళావు కదయా సముద్రం దాటి. అది అది మహర్షి అంటారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. ఈయేష అసలు సంకల్పం చేసేవాడు ఉంటాడా? 100 యోజనముల లవణ సముద్రాన్ని లంఘించడమా? అవతల పక్కనున్న కాంచనలంకలోకి వెళ్ళడమా? కాంచనలంకాధీశుడైనటువంటి రావణాసురుడి పేరు చెప్తే దేవతలు దిక్పాలురే హడిలిపోతారా? అటువంటి చోట తాను కామించి తెచ్చి దాచినటువంటి సీతమ్మని వెతికి జాడ కనిపెట్టడమా? కనిపెట్టి రామచంద్రమూర్తి ముద్రికని ఆవిడికి ఇవ్వడమా? ఆవిడితో మాట్లాడి బ్రతికి బట్టగట్టి వెనక్కి రావడమా? అసలు ఎవరైనా అయితే నేను ఎడతానండి అనేవాడు ఉంటాడా? ఈయేషా నేను వెడతానన్నారు. అది అందరిలా బతికేయడం గొప్ప కాదు. అందరికన్నా భిన్నంగా తయారు కావడానికి నువ్వు ఒక సంకల్పం చెయ్యడం గొప్ప కాదు, సంకల్పం చేసి దానికోసం నిలబడడం గొప్ప, దాన్ని సాధించడం గొప్ప జీవితంలో. అందుకే తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. నేను చారణలు ప్రయాణించేటటువంటి మార్గంలో బయలుదేరుతానని సంకల్పం చేశారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మమానరహ సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివామభౌ అంటారు. ఆ బయలుదేరడం కోసం మహేంద్రగిరి మీద నిలబడి 100 యోజనముల సముద్రం వంక చూస్తుంటే గవాంపతిరివామభౌ, ఒక పెద్ద ఎత్తైనటువంటి కొండ మీదకు ఎక్కి ఒక ఆబోతు నిలబడి చూస్తుంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నారట. అంత పెద్ద ఆబోతు తోకెత్తి నిలబడింది అనుకోండి, ఆ ముందు నుంచి వెళ్ళడానికి కూడా భయపడతారు. అయ్యో బాబాయ్ అది కానీ పరిగెత్తుకు వచ్చేసిందంటే అని భయం వేస్తుంది. దాని పౌరుషం అలా ఉంటుంది. ఆ చూడడం, ఆ కాలుతో మట్టి దువ్వి కొమ్ములతో ఎగరేసి ఆ మట్టి ఒంటి మీద పోసుకుని నించుంది అనుకోండి, దాన్ని చూస్తే భయం వేస్తుంది అప్పుడు ఆబోతుని. అందుకని దుష్కరం, ఇది ఎవరూ ఆలోచించలేనిది, ఇది ఎవరూ చేస్తాననలేనిది, అటువంటిది చేస్తానని బయలుదేరుతున్నారు.
దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాభభౌ. అది సాధన అంటే అలా ఉంటుంది. ఇక అక్కడ విద్యాతురాణం న సుఖం న నిద్ర. అది సాధించాలనుకున్నవాడు సుఖం గురించి నిద్ర గురించి ఆలోచించాడు, అట్లా కష్టపడతాడు. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఒక్కసారి అటు ఇటు మంచు బిందువులతో కూడుకున్నటువంటి ఆ పచ్చిగడ్డి మీద తిరిగి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. అది ఆయన మర్యాద, ఆయన వినయం. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేశ్చప్యాంజలిం కృత్వా చకార గమనేమతిం. మొట్టమొదటి నమస్కారం గురువుగారికి చేశారు. స సూర్యాయ, మరి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువు శ్రీ గురుభ్యో నమః అనకుండా మొదలుపెట్టారు. మహాస్వామి వారు అయితే ఓ మాట చెప్తూ ఉండేవారు, గురువుగారి ప్రార్థన చేసి వినాయక ప్రార్థన చేస్తే తప్పేం కాదంటూ ఉండేవారు. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనేమతిం. స సూర్యాయ, సూర్యుడికి నమస్కారం. మహేంద్రాయ, ఇంద్రియములకు పటుత్వం ఉండాలి. సముద్రం మీద వెడుతున్నప్పుడు ఆ పటుత్వం ఇవ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, జన్మనిచ్చినటువంటి తండ్రి గారికి నమస్కారం. స్వయంభువే, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. అట్లాగే భూతేభ్యశ్చాంజలిం కృత్వా, నాకు ఈ రామకార్యంలో సహాయపడుతున్నటువంటి సకల భూతములకు నమస్కారం. ఏమి వినయం! భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. వెడుతున్నది దక్షిణ దిక్కుకి, అటు నమస్కారం చేయకూడదు. అందుకని అటువైపుకుండి ఇటువైపుకి తిరిగి తూర్పుకి నమస్కారం చేశారు. శాస్త్రం తెలియడం ఒక ఎత్తు, శాస్త్రాన్ని పాటించడం ఒక ఎత్తు. అలా తూర్పుకి నమస్కారం చేసి బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. ఒక్కసారి ఆ పైకి లేవడం కోసం బలం పుంజుకుంటూ ఆ కొండని గట్టిగా పాదాలతో అణిచారు. అణిచేటప్పటికి మహేంద్రగిరి కదిలింది. కదిలేటప్పటికి బాగా పుష్పించినటువంటి చెట్ల నుంచి పువ్వులన్నీ రాలి ఆయన మీద పడ్డాయి. పుష్పాలతో కూడుకున్న కొండ అన్నట్టుగా ఉన్నారు. సర్వం పుష్పమశాతయత్. గిరిణాపీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్విస్స కృతైశ్వరై. ఇంకా గట్టిగా నొక్కేటప్పటికీ ఆ పెద్ద పెద్ద గుహలు ఇలా మూసుకుపోయాయి. ఆ పర్వతం నొక్కుకోవడంలో అందులో పడుకునున్నాయి పెద్ద పులులు, సింహాలు, ఇటువంటివన్నీ. ఇదేమిటి గుహ మూసుకుపోతోందనేవి బయటకు వచ్చేసే ప్రయత్నం చేశాయి. ఈలోగా గుహ నొక్కేసింది. ఆ నడువులు వెనక భాగాలు గుహ చేత నొక్కబడి ఉండిపోవడంలో ఒక్కసారి మహేంద్రగిరి మీద ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ అరిచాయి. ఇంకా గట్టిగా నొక్కారు. తాస్తథా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః జజ్వలు పావకోదీప్త బిభిదుశ్చ సహస్రధా. పాముల యొక్క కలుగులు కూడా మూసుకుపోయేటప్పటికి అందులో చుట్టలు చుట్టుకుని పడుకున్నటువంటి పెద్ద పెద్ద మహానాగములు బయటకు వచ్చేయాలని అత్యంత వేగంగా బయటకు వస్తున్నాయి. ఈలోగా కలుగు నొక్కేసింది. శరీర సగభాగం లోపల ఉండిపోయింది. వాటికి బాధ కలిగి ఒక్కసారి పడగలు పైకెత్తి అక్కడ ఉన్న రాళ్ళని కరిచేటప్పటికీ ఆ విషం అన్ని పాములు ఒక్కసారి కరిచేసేటప్పటికీ అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. అగ్నిహోత్రమును ఆర్పగలిగిన ఓషధులు కొండ మీద ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొండ మండిపోతుంది, పర్వతం అంతా కదిలిపోతోంది. అంత గొప్పగా కదిలిపోతే తాస్తథా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః జజ్వలి పావకోదీప్త బిభిదుశ్చ సహస్రధా. ఓషధులు కూడా అగ్నిహోత్రాన్ని ఆపలేకపోయి ఆ పర్వతం మీదకి వచ్చి విద్యాధరులందరూ భార్యలతో కలిసి కూర్చుని మంచి మధురమైన పదార్థాలు అవి తింటూ ఆభరణాలు వేసుకుని ప్రియకాంతలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఒక్కసారి పర్వతం కదిలిపోయేటప్పటికీ వాళ్ళు అక్కడ పెట్టుకున్న బంగారు పాత్రలు తెలిశారు, తెచ్చుకున్న పదార్థాలు తెలిశారు. చటుక్కున వాళ్ళ ప్రియురాళ్ళని మాత్రం గట్టిగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. కింద పర్వతం కదిలిపోతోంది ఇదేమిటని. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితస్తస్తు ఆకాశే వీక్షాంచ కృష్ణ పర్వతం. పర్వతం పగిలిపోతోందని వాళ్ళు ఒక్కసారి ఆకాశంలో నిలబడిపోయారు. ఆ పైకి ఆకాశంలోకి వెళ్ళి కిందకి చూసేటప్పటికి పర్వతం మీద పర్వతం నించుందా అన్నట్టుగా హనుమ నించునున్నారు.
ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. అపారమైన వేగంతో సముద్రం దాటిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి హనుమ ముందుకి చేతులు చాచి కనపడ్డారు. రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. తన కోసం కాదు, వానరజాతి పరువు ప్రతిష్టల కోసం, రామకార్యం కోసం నిస్వార్థంగా ఏది మనసులో ఆశించకుండా మహానుభావుడు బయలుదేరుతున్నాడు. ఏమి హనుమ అని ఆ విద్యాధురులందరూ కీర్తించారు. దుదివేచ సరోమాణీ చకంపే చాచలోపమహా ననాద సుమహానాదం సుమహాని వతో యదః బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపానచ కప్పి కచ్చాం చరణౌ సంసుకోచచ. ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. కింద ఉన్నటువంటి కొన్ని లక్షల వానరాలు ఆ కొండ మీదకి అలా చూస్తున్నాయి. ఏమిటి మనతో ఉన్నాయనే, ఆయనదే ఈ శక్తి, ఆశ్చర్యపోతున్నారు. బాహు సంస్తంభయామాస, పరిఘలు ఎలా ఉంటాయో అలా బిగించారు, చేతులు ముందుకు పెట్టి కొద్దిగా ముందుకి వంగారు. మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం, కాళ్ళు బాగా ఉంచారు, శక్తినంతటిని తొడల్లోకి బాగా పుంజుకున్నారు. చరణౌ సంసుకోచచ, మోకాళ్ళ దగ్గర కొంచెం ఉంచారు. దుధివేచ సరోమాణీ చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. తోకని ఒక్కసారి పైకెత్తారు. పైకెత్తిన ఇంద్రధనస్సు, ఇంద్రచాపం ఎలా ఉంటుందో అలా పైకి లేచి ఆ కుచ్చు ఊగుతోంది. ఒక్కసారి దాన్ని పర్వతానికేసి కొట్టారు. కొట్టి ఇంకా బయలుదేరడానికి సిద్ధపడుతుంటే ఆ పర్వతం మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆశ్చర్యపోయి గుండెలు పగిలిపోయాయి. బలహీనమైన ప్రాణులకు ఆ శబ్దానికి బ్రహ్మాండమైనటువంటి నాదం ఒకటి చేశారు. కింద ఉన్నటువంటి కపులకి ఒక్కదానికి నోట మాటలైదు. అలా నోరు తెరుచుకుని చూస్తున్నాయి. ఏమి ఆశ్చర్యం, ఏమి హనుమ, అసలు ఏమిటి మహానుభావుడు, ఇట్లా మనం ఎప్పుడైనా అనుకున్నామా? మార్గం ఆలోకయం దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. దూరంగా లంకాపట్టణం 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలని పరమధైర్యంతో చూస్తున్నారు. ప్రాణాన్ని బాగా హృదయంలో పీల్చి నిలబెట్టి ప్రాణాయామం చేసి ఆ ఎగరడానికి కావలసినటువంటి శక్తిని పుంజుకున్నారు. పుంజుకుని బయలుదేరబోతూ ఒక్కసారిలా కిందకి చూశారు. లక్షల వానరములు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ నిలబడి కనపడుతున్నాయి. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా బద్ధ్వా రక్షతరాజేన మానయిష్యామి రావణం. ఇక్కడ నుంచి బయలుదేరి 100 యోజనముల దూరానికి అవతల ఉన్నటువంటి కాంచనలోకి వెళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను. ఒకవేళ సీతమ్మ నాకు అక్కడ కనపడకపోతే అదే వేగంతో నేను దేవలోకానికి కూడా వెళ్ళి వెతుకుతాను. అక్కడా కనపడకపోతే మళ్ళీ కాంచనలంకకొచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టుకుని తీసుకొచ్చి ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల దగ్గర పారేసి వాడి చేత నిజం చెప్పిస్తాను అని తన యొక్క పౌరుషాన్ని ప్రకటించారు. సుపర్ణ వివచాత్మానం మేనీచ కపికుంజర, తనని తాను గరుత్మంతుడిగా భావించుకున్నారు. ఒక్కసారి పర్వతాన్ని పాదాలతో తొక్కి పైకి లేచి ఎగిరేరు. ఎగిరి ఆ సముద్రం మీదకి వెళ్ళేటప్పటికీ ఊరోవ్యగద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివబాంధవా. బంధువులు, మంచి ఆదరణీయమైనటువంటి బంధువు వెళ్ళిపోతుంటే ఎట్లా స్వాగతం చెప్తారో అలా కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి మహావృక్షములు కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. ఆ తొడల వేగానికి మహావృక్షములు ముందు సముద్రంలో పడిపోయాయి. తేలికైన వృక్షాలు చాలా దూరం ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాయి. ఆయన అలా ఒక్కసారి సముద్రం మీదకి వెళ్ళేటప్పటికి చుట్టూ ఇన్ని మహావృక్షాలు, చిన్న చిన్న చెట్లు వెళ్ళిపోతూ, పెద్ద చెట్లు సముద్రంలో పెద్ద శబ్దంతో పడిపోతూ, చిన్న చెట్లు వెళ్ళిపోతూ ఆయన చేతులు ముందుకు పెట్టి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పిబన్నివ బభౌచాపి సొర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం తదృశేష మహాకపి. ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని అంతటినీ ఏదో ఒక మహావానరం తాగేస్తోందా అన్నట్టుగా ఉన్నారు. ముందు నుంచి చూస్తే తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిణం నయనేవి ప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. పర్వతం బాగా చీకటిగా ఉన్నప్పుడు 2 గుహలలో నెగళ్ళు మంటలు వేస్తే ఎలా కనపడతాయో అలా బంగారు కాంతులతో 2 కందులు ముందు నుంచి చూస్తే మెరిసిపోతున్నాయి. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథా తత్ సూర్యమండలం.
ఆ ముందు నుంచి చూస్తే ముక్కు పగడాల ముద్దలాంటి నోరు, ఎర్రటి పెనల్లా ఉన్నటువంటి ముఖం వెలిగిపోతున్నాయి. అటువంటి కాంతితో ముందుకు వెళ్ళిపోతున్నారు. అంత గొప్పగా బయలుదేరి వెళ్ళిపోతుంటే తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకైడైవ శరీరాణి శరీరిణాం. సముద్రం అంతా కూడా ఆయన వేగానికి చాప చుట్టబడినట్టుగా చుట్టబడి పైకి లేచిపోతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ప్రాణులు ఎప్పటి నుంచో ఉండి ఎప్పుడూ ఎవ్వరికీ కనపడనటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగలాలు, పాములు, రాక్షసులు అందరికీ కనపడ్డారు. అంతెత్తున లేచినటువంటి సముద్రం మళ్ళీ పెద్ద శబ్దంతో విరిగి మళ్ళీ సముద్రంలో పడిపోయేటప్పటికి ఆ ప్రాణులన్నీ నీటి చేత కప్పబడి సముద్రం అల్లకల్లోలం అయిపోతూ ఉంటే ఆకాశంలో అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ గిరిమించి ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని చూస్తూ ఇక కంటికి కనపడకుండా ఒక కాంతిపుంజం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ హనుమ యొక్క దర్శనాన్ని పొందుతూ మిగిలినటువంటి వానరాలన్నీ కూడా 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆ హనుమద్ వైభవానికి ఆశ్చర్యపోయి మనతో కలిసి తిరిగినటువంటి హనుమ యొక్క పౌరుష ప్రతాపాలు, ఆయన శక్తి ఇంత గొప్పవా, మనకి తెలియలేదని తెల్లబోయి నోళ్ళు తెరుచుకున్నారట. అలా వెళ్ళారు కదా స్వామి, ఎక్కడైనా అతిశయం చూపించారా రాముడు ఉంగరం ఇచ్చాడని? లేదు కదా. అంత గొప్పగా వెళ్ళారే, లోకాలన్నీ ఆశ్చర్యపోయాయి. విద్యాధరులు, దేవతలు, సురస, నాగమాత ఇంతమంది, అబ్బో ఏమి సముద్ర లంఘనం, ఏ ప్రాణి చేసిందిలా అని సర్వభూతములు ఆశ్చర్యపోయేటట్టుగా రోజున వెళ్ళారే. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధి లాంగి గయే అచరజనాహి. ప్రభుముద్రికని పొందడం ఒక ఎత్తైతే ఆ ముద్రికని పొంది యోగ్యతను నిలబెట్టుకుని అలా వెళ్ళడం, అతిశయాన్ని పొందకపోవడం ఎంత గొప్ప విషయం అని చెప్పి తలుచుకు పొంగిపోతున్నారు తులసీదాస్ గారు. ఆయన వినయ సంపత్తిని తలుచుకొని, ఆయన యొక్క వైభవాన్ని తలుచుకొని పరవశించిపోయినటువంటి స్థితిని ఆవిష్కరించి దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. స్వామి ఇంత గొప్పవారు, కానీ ఎక్కడైనా కించిత్ అతిశయం మీలో కనపడుతుందా? కించిత్ గర్వం కనపడదు, సరికదా. జగమునందు ఏ దుర్గమమైనటువంటి కార్యమైనా సరే, అది ఎంత కష్టమైన కార్యమైనా సరే, మిమ్మల్ని కానీ తలుచుకుని బయలుదేరాడా వాడికి అది సుగమమే. ఎందుకని? తలుచుకోవడం అంటే కేవలం తలుచుకోవడం కూడా మంచిదే, కానీ హనుమని ఆదర్శంగా తీసుకొని ఆయనలా నేను ఎందుకు నిలబడలేను, ఆయనలా జీవితంలో ఎందుకు ప్రవర్తించలేను, ఆయనలా నేను కార్యాన్ని ఎందుకు సాధించలేను, అంతంత పెద్ద కార్యాలు ఆయన సాధిస్తే ఆయన అనుగ్రహంతో ఇంత చిన్న కార్యాన్ని నేను సాధించలేనా అన్న నమ్మకంతో, విశ్వాసంతో ఎవరు ముందు అడుగు వేస్తున్నాడో వాడు కార్యాన్ని సాధించకపోవడం అన్నది లేదు. అప్పటి వరకు అసాధ్యమనిపించినది కూడా హనుమ యొక్క వైభవాన్ని వింటే ఆయన అంత గొప్పగా చేసినది నేను ఈ పాటి చేయలేనా అని ప్రేరణ కలుగుతుంది. ఆయన ఎలా అతిశయం పొందలేదో అలా అతిశయం పొందకుండా వినయంతో అలా సాధన చేసిన నాడు ఎవడైనా కార్యాన్ని సాధించకపోవడం అన్నమాట లేదు. ఎంత అనితర సాధ్య కార్యక్రమాలు కూడా హనుమ వలననే సాధ్యపడుతూ ఉంటాయి. సమర్థరామదాస్ గారికి బోలారాం అని ఒక శిష్యుడు ఉండేవాడు. సజ్జనగఢ్ పర్వతం మీద ఉంటుండేవారు సమర్థరామదాస్ గారు. ఆయన స్నానం చేయడం కోసమని పర్వతం కింద నుంచి నీళ్లు పోసి తీసుకెళ్లి గురువుగారికి స్నానం చేయిస్తుండేవాడు బోలారాం. ఆయనకి రామచంద్రమూర్తి కన్నా, హనుమ కన్నా, సీతమ్మ కన్నా గురువుగారే ఎక్కువ. గురువుగారి కోసమే ఏదైనా చేసేస్తాడు ఆయన. అందుని గురుసేవ చేస్తూ ఉండేవాడు. ఓసారి సమర్థరామదాసు గారు కాశీయాత్ర బయలుదేరుతూ అన్నారు, నేను కాశీయాత్రకు వెళ్తున్నాను రా, దేవాలయంలో సీతారాములకి, లక్ష్మణస్వామికి, ఆంజనేయ స్వామికి ఇబ్బంది కలగకుండా వేళపట్టున పూజ చేసి నైవేద్యం పెట్టు అన్నారు. చెప్పి రామదాసు గారు కాశీ పట్టణానికి వెళ్ళిపోతున్నారు. ఈయన బోలారాం ఏదో నైవేద్యం వండాడు, తీసుకొచ్చాడు, పూజ చేశాడు, అక్కడ పెట్టాడు, తినమన్నాడు. తినమంటే వాళ్ళు ఏం తినలేదు నైవేద్యం పెడితే. నువ్వు తినకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు, కానీ మా గురువుగారు నాకు ఈ పని అప్పచెప్పారు. మా గురువుగారు అట్నుంచి వచ్చి పెట్టావా సీతారామ లక్ష్మణులకు, ఆంజనేయ స్వామికి అంటే పెట్టాను కానీ తినలేదు అంటే నేను గురువుగారి గౌరవం ఏం నిలబెట్టినట్టు. మా గురువుగారి మాట నిలబడనప్పుడు, నేను పెడితే నువ్వు తిననప్పుడు, మా గురువుగారు చెప్పిన కర్తవ్యం నేను చెయ్యలేకపోయాను కాబట్టి ప్రాణం వదిలేస్తాను అని తలకొట్టేసుకుంటున్నారు రాముడి దగ్గర.
ఆయన గురుభక్తికి తెల్లబోయి సీతారామలక్ష్మణ ఆంజనేయులు ప్రత్యక్షమయ్యారు. బాబాయ్ ఏం తెచ్చావు పెట్టెక్కడని చెప్పి తినేశాడు. ఇలా కొన్నాళ్ళు నడిచిపోయింది. ఒక రోజున ఆయన పరమ ప్రేమతో వండేశాడు, తీసుకొచ్చేశాడు, పెట్టేశాడు. ప్రతిరోజు సీతారామ లక్ష్మణ హనుమలు ఏం చేసేవారంటే తిని కొద్దిగా ప్రసాదం వదిలేసేవారు. బోలారాం తింటుండేవాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున పాపం ఇంత ప్రేమగా పెడుతున్నాడు, వాళ్ళకి కావలసింది ప్రేమ తప్ప రుచుడా? ప్రసాదానికి రుచి చెప్పడం కన్నా అన్యాయం లోకంలో ఇంకేమీ ఉండదు. ప్రసాదానికి రుచి ఏమిటి? అది భగవద్ అనుగ్రహం. అనుగ్రహానికి రుచులు ఉంటాయా? రుచుల కోసం కావాలంటే ఇంట్లో వండించుకో. ప్రసాదంలా తినాలనుకుంటే నైవేద్యం పెట్టిన చోట తిను. కాబట్టి ఆ ప్రసాదం కింద వదిలిపెట్టేవాడు. కానీ ఆయన భక్తి, ఆయన ప్రేమ చూసి మొత్తం తినేశారు. ఆ రోజు ఇంకా సంతోషిస్తాడు కదా అనుకుని తినేసిన తర్వాత ఆయన ఆగడం మొదలెట్టాడు. మీరు ఇవాళ అంతా తినేశారు, నాకు ఆకలిగా కూడా ఉంది, అసలు ఏమీ మిగల్చలేదు, మరి నేనేం తినాలన్నాడు. అంటే బాబు ఇదొక గొడవ అని చెప్పి సీతమ్మ తల్లి ఏం చేసిందంటే, ఉండు ఇప్పుడు నీకు మళ్ళీ అన్నం పప్పు కూర పులుసు ఇవన్నీ ఎక్కడ చేస్తాను, అట్లేసి పెడతాను తినని చెప్పి అట్లేసింది. అట్లేసి తీసుకొచ్చి బోలారాం దగ్గర కూర్చుని వడ్డించి తిను అంది. ఎంత అదృష్టవంతుడైనా. ఆయన ఏం చేశాడంటే, అమ్మ ఎంత ప్రేమగా పెట్టావమ్మా, నేను పెట్టింది అంతా తినేసావు కానీ మళ్ళీ అట్లేసి పెట్టావా అమ్మ, తింటానని కూర్చున్నాడు. ఆయనకి అది గురుభక్తి వలన సాధింపబడిన విషయం, చాలా చిన్న విషయం ఆయనకి. అందుకని అట్టు ముక్కలు తినబోతూ ఇలా అట్టు మీద చెయ్యేసి ఏడుపు మొదలెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంది ఆవిడ. మా గురువుగారికి అట్లంటే చాలా ఇష్టం అమ్మా, నువ్వు అట్లేసావు, మా గురువుగారు ఉంటే ఎంత పొంగిపోదురో, అట్లు తిందురు, మా గురువుగారు లేరు, మా గురువుగారికి పట్టుకెళ్ళి ఇస్తానని ఆ అట్లు వేసినటువంటి ఆకు మూట కట్టుకుని అది పట్టుకు పరిగెడుతూ ఓసారి ఆగి, ఓ సీతారాములారా, గుడి మీకు అప్పచెప్తున్నాను, మా గురువుగారు నాకు అప్పచెప్పారు గుడి జాగ్రత్తగా చూడమని, నేను గురువుగారి దగ్గరికి వెడుతున్నాను అట్లు తినిపించి రావడానికి, మీరిద్దరూ గుడి బాగా చూసుకోండి అని చెప్పాడు. ఎవరి గుడి ఎవరికి అప్పచెప్పాడు? గురువుగారు తనకు అప్పచెప్పారు, తను సీతారాములకి అప్పచెప్పి పరిగెడుతున్నాడు. సీతారాములు కంగారు పడిపోయారు. ఇదేంటి కాశీ పరిగెడతాడా ఏంటి, ఎక్కడికి పరిగెడతాడా అట్లట్టుకుని? ఇప్పుడు ఈయన కాశీ వెళ్ళి గురువుగారికి అట్లెట్టడం అసంభవం. ఉంటాయా అట్లు? ఎప్పటికి పరిగెడతాడా? భక్తితో ఒళ్ళుపై తెలియట్లేదు, పరిగెడుతున్నాడు. ఇప్పుడు ఈ అసంభవం సంభవం చేయగలిగినటువంటి వారు హనుమి. అందుకని పిలిచి హనుమ రండి గబగబా ఆయన తీసుకెళ్ళండి కాశీకి అన్నారు. రామాజ్ఞ వెంటనే హనుమ వచ్చి గబగబా వద్దా నా మీద కూర్చో అన్నారు. ఆయన ఎవరు, ఏమిటి, నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఆయనకి అనవసరం. గురువుగారికి అట్టట్టు కడుతున్నానా లేదా? హనుమ భుజాలెక్కి కూర్చున్నారు. ఆకాశ మార్గంలో తీసుకుపోతుంటే అందరూ తెల్లబోతున్నారు. కాశీపట్టణంలో సమర్థరామదాసు గారు అడిగెడుతున్నారు, బాలారాం కూడా వచ్చేసాడు. గురువుగారు అట్లు తెచ్చాను అని అరుస్తున్నాడు పైనుంచి. ఇదేమిటి బోలారాం కంఠంలా ఉందని సమర్థరామదాసు గారు పైకి చూశారు, హనుమ మించి కిందకి దిగారు. ఇదేమిట్రా హనుమ మీద ఎక్కొచ్చావు, ఎలా వచ్చావు అన్నారు. ఏమో గురువుగారు, మీరేమో నైవేద్యం పెట్టమన్నారు, వాళ్ళు తినలేదు, తల కొట్టుకున్నాను, రోజు తినడం మొదలెట్టారు, ఇవాళేమో మొత్తం తినేశారు, నాకు ఆకలిగా ఉంది, మరి నేనేం తిన్నాను, సీతమ్మ అట్లేసింది, అట్లు చూడగానే మీరు గుర్తొచ్చారు, మీకు పెడదామని పరిగెత్తుకు వస్తుంటే ఆ రాముడేమో ఈ కోతిని పంపించాడు, ఈ కోతి మీద ఎక్కి వెళ్ళమన్నాడు, ఈ కోతి ఏమో నా మీద ఎక్కింది, ఎక్కించాని తీసుకొచ్చింది అన్నారు. ఒరే నువ్వు ఎక్కొచ్చింది ఎవరి మీదో తెలుసా? హనుమ మీద ఎక్కొచ్చావురా, రాగలవురా, నీకు సాధ్యమే? అసంభవాన్ని సంభవం చేయడం హనుమకొక్కరికే సాధ్యం అని అప్పుడు ఆ శిష్యుడి మీద ఉన్నటువంటి ప్రేమకి, అది జీవితంలో అన్నిటికన్నా గొప్పది. ఆ ప్రేమకి దూరంగా ఉన్నది ఆచారం కాదు, ప్రేమకి వశపడి పక్కన పెట్టింది కూడా సదాచారమే, అస్తమానం కాదు. ఎప్పుడో ఒక్కొక్కసారి ఆ ప్రేమకి అట్లా వశపడవలసింది. అదే ఆర్ద్రత. అది లేని మనసు కొయ్యబారిపోయిన మనసు, అది గండశైలంతో సమానం కాదు. అది చూసి సంతోషించాలి, ఇంత మంచి మనసున్నవారా అని. అంతేగాని ఆ మనసుకి ప్రశ్నలు వేసి ఆచారకాండ గురించి అన్వయాలు చేయకూడదు. అప్పుడు దాని వైభవాన్ని, ఆ మెత్తనితనాన్ని తెలుసుకొని సంతోషించవలసిన విషయాలంతే. కాబట్టి వెంటనే గురువుగారు ఆ అట్టుముక్కలు తిని తిరిగి వెళ్ళిపోరా నాయనా, మళ్ళీ సీతారాములకి గుడి అప్పచెప్పి రావడం ఏమిట్రా, నిన్ను ఆ గుడి చూడమంటే ఆయనకి అప్పచెప్పి వచ్చావా, వెళ్ళరా తండ్రి అని చెప్పి మళ్ళీ పంపించేస్తే హనుమ మీద ఎక్కి మళ్ళీ క్షణంలో సజ్జనగడ్డ వచ్చేసి దేవాలయాన్ని చూడడం మొదలెట్టారు. అక్కడతో అసంభవం సంభవం అయిందా లేదా? హనుమ అంటే అంతే. నిజానికి ఈ అసంభవం సంభవం అవ్వడం అన్న విషయం మీద హనుమ విషయంలో ఒక లీలయే ఉన్నది. అది
ఆ హనుమత్ చరిత్ర పారాయణ చేసేటటువంటి వాళ్ళు, సంహితా పాఠాలు చదివేటటువంటి వాళ్ళు, అపరాశర సంహిత మొదలైనటువంటివి చదివేటటువంటి వాళ్ళు ఇవి చదువుకుని మురిసిపోయి ఇందులో ఉన్న కొన్ని శ్లోకాలని అన్వయం చేసుకుంటూ ఉంటారు. పూర్వం కాలయవనుడు అని ఒక రాక్షసుడు, ఆయనకు ఒక కొడుకుండేవాడు, ఆయన పేరు దుర్ముఖుడు. ఆ దుర్ముఖుడు అనేటటువంటి రాక్షసుడు పరమ భయంకరుడు. రాక్షసుడు అంటేనే భయంకరుడు, భయంకరుడు అంటే అందరినీ బాధ పెడుతూ ఉంటాడు కాబట్టి భయంకరుడు. కాబట్టి ఆ రాక్షసుడు ఏం చేశాడంటే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశారంటే, ఏమిటో నా అయోధ్యను చూసి పొంగిపోతాడు తప్ప అసలు హనుమకంటూ ఒక నగరం లేదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ నా పాదాల దగ్గర కూర్చుంటాడు, ఆయనకి ఒక పురం ఉంటే బాగుంటుంది కదా, ఆయన పేరు మీదే కట్టిస్తానని హనుమత్పురము అని ఒక పురం కట్టించారు. కట్టించి హనుమకిచ్చి, నీకు కావలసిన వేద విద్వాంసుల్ని అందరినీ భగవద్భక్తుల్ని చేరతీసి ఆ పట్టణంలో ఉండేటట్టుగా అనుగ్రహించు అంటే ఆయన అన్నారు, నాకొద్దు, అవన్నీ చెప్పి నన్ను మీ దగ్గర నుంచి పంపించేయకండి, నాకు ఆ పురాలు వద్దు, ఆ సౌధాలు వద్దు, నాకు మీ పాదాల దగ్గర కూర్చోవడమే ఇష్టం అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు నా పాదాల దగ్గర కూర్చోవడం ఏమిటి, నువ్వు ఎక్కడికి వెడితే నీ హృదయంలో నేను సీతమ్మ లక్ష్మణుడు వచ్చేయం, నువ్వు మమ్మల్ని నీ హృదయంలో బంధించేసావు కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాం, మేమున్న చోట నువ్వు ఉండడం కాదు, నువ్వు అక్కడికి వెడితే మేము నీతో వచ్చేస్తాను నీ గుండెల్లో తప్ప నువ్వు మా దగ్గర ఉండడం ఏమిటి అన్నారు. ఆ మాట అన్నారని ఒప్పుకున్నారు. ఒప్పుకొని సదాచార సంపన్నులు, మంచి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు, వేదాంగములు చదువుకున్నవారు, భక్తితో భగవంతుణ్ణి సేవించేటటువంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి ఆ హనుమత్పురంలో నివాసం చేయమని రామనామంతో ప్రతిధ్వనిస్తుండేది. ఆ హనుమత్పురాన్ని అంతటినీ కూడా ఆక్రమించాలనుకున్నాడు ఈ దుర్ముఖుడన్న రాక్షసుడు. ఆ పట్టణం దగ్గరికి వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళేటప్పటికీ ఎక్కడ చూసినా హనుమన్ మందిరాలు, ఆ ఊళ్ళో హనుమని రకరకాలైనటువంటి మంత్రాలతోటి, కవచాలతోటి, స్తోత్రాలతోటి, రకరకాలైన ఇష్టుల చేత ప్రీతి పొందించి ఉపాసన చేసేటటువంటి వ్యక్తులు కనపడ్డారు. వాళ్ళందరినీ పిలిచి ఊరి మధ్యలో సమావేశం పెట్టి, మీ అందరూ కూడా ఈ ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఈ ఊరిని నేను వశం చేసుకుందాం అనుకుంటున్నానన్నారు. అంటే అందులో ఓ పెద్ద ఆయన అన్నాడు, వీడు వద్దు అంటే వినటరా, ఈలోగా మనం ఏం చేయాలి, హనుమ యొక్క కటాక్షానికే ప్రార్థన చేయాలి, అసలు ముందు వీడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే మనం ఓ పని చేద్దాం, అయ్యా వెళ్ళిపోతాం, కానీ మేము మూటాముల్లే సర్దుకొని వెళ్ళిపోవాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోవాలో ఆలోచించుకోవాలి కదా, మాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి, ఓ 10 రోజుల సమయం ఇస్తే వెళ్ళిపోతాం. అయితే 10 రోజుల్లో వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారో లేదో, వెడతారో లేదో చూసుకోవడానికి 11వ రోజున స్వాధీనం చేసుకోవడానికి నా సైన్యాన్ని అక్కడ విడిది చేయిస్తానని ఊరు బయట సైన్యాన్ని విడిది చేయించి తాను వెళ్ళిపోయాడు దుర్ముఖుడు రాజధానికి. వీళ్ళందరూ ఏం చేశారంటే, మనకి దిక్కెవరు, ఇప్పుడు మనం దుర్ముఖుడిని గెలవలేం, దుర్ముఖుడి సైన్యాన్ని గెలవలేం, సాధ్యం కాదు, వాడు రాక్షసుడు, కానీ మనం ఈ నగరం విడిచిపెట్టలేం, హనుమ మనకి ఆశ్రయం ఇచ్చి ఈ ఊళ్ళో ఉండి తరించండి అన్నారు. ఇన్ని మందిరాలు కట్టుకున్నాం, ఇంత కష్టపడ్డాం, ఇక్కడ ఉపాసన చేసుకుంటున్నాం, ఇది వదిలిపెట్టి ఎలా పోతాం, మన్ని కాపాడగలిగిన వారెవరు అంటే అసాధ్యమును సాధ్యము చెయ్యగలిగినటువంటి వారు హనుమ ఒక్కరే. అందుకని వాళ్ళందరూ కలిసి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహారమాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. చాలామంది ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఓ స్వామి, మహోత్సాహము కలిగినటువంటి వాడా, సమస్తమైన శోకమును పోగొట్టగలిగినటువంటి వాడా, శత్రువులను సంహరించేటటువంటి వాడా, మాం రక్ష, నన్ను రక్షించు, మమ్మల్ని కాపాడండి, ఆ దుర్ముఖుడి నుండి మమ్మల్ని కాపాడండి, మాకు శ్రీయం ఇవ్వండి, ఇక్కడుండి మేము ఆత్మోద్ధరణ చేసుకోవాలి, ఇక్కడ ఉండి ఉపాసన చెయ్యాలి, మీరిచ్చిన అనుగ్రహం ఈ పట్టణం, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నాడు, కాపాడండి. ఇప్పుడు ఈ అసాధ్యము సాధ్యమయ్యేటట్టు చెయ్యగలిగిన వారు మీరే, అక్కడ వాడారు ఆ శ్లోకంలో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదాస కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇవే మాటల్ని తీసుకొచ్చారు తులసీదాస్ గారు. అసాధ్య సాధక స్వామిన్, హనుమ అంటే ఎవరు, అసాధ్యమును సాధ్యము చేసేవారు. అసాధ్యం తవ కిం వద, మీకు అసలు అసాధ్యమన్న మాట ఉందా, అది చెయ్యకూడని పని అయితే చేయరేమో, మీరు ఇచ్చినదే కదా మాకు ఇక్కడ నివాసం, మమ్మల్ని విడిపోమ్మంటున్నాడే, మమ్మల్ని మీరు కాపాడాలి కదా. రామదాస కృపాసింధో,
రామదాస అని పిలిస్తే సంతోషిస్తారు మీరు. కృపాసింధో దయాసముద్రుడా మత్కార్యం సాధయ ప్రభో, మేము ఈ ఊళ్ళోనే ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి, మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు ఎలుగెత్తి అహర్నిశలు ప్రార్థనలు చేశారు. వెంటనే హనుమ ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకని అడిగారు. అదిగో ఆ దుర్ముఖుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కాపాడండి అన్నారు. మీరేమీ బెంగపెట్టుకోకండి అని పర్వతమంతెత్తు ఆకారంతో ఆ తోకని ఎత్తి పైకి పట్టుకున్నారు. పట్టుకొని ఆ సైన్యం విడిది చేసిన చోట చుట్టూ తిరిగారు. వాళ్ళని చూస్తూ ఒకసారి చుట్టూ తిరిగారు. తిరిగి వెళ్ళిపోయారు తూర్పు దిక్కుగా. ఆ సైన్యం ఆయన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయన వంక చూసింది. పర్వతాకారంతో తిరిగారు ఆ తోక ఎత్తి పట్టుకుని. ఆయన్ని చూసి ఆయన చుట్టూ తిరిగి వెళ్ళిపోయినంతసేపు ఎవడికి నోట మాట లేదు. అడిలిపోయారు ఆయన రూపాన్ని చూసి. అయ్య బాబోయ్, ఈ ఊరి వాళ్ళకి ఆయన అనుగ్రహం ఉంది. ఆయనకి కోపం వస్తే అంటే మనకి హెచ్చరిక చేసినట్టే కదా, వాళ్ళ జోలికి ఎడతారా అని. ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఆయన. ఏ పర్వతం ఎత్తి మీద బారేస్తే ఏ రాత్రిలో పడుకున్నప్పుడు రాజుకి ఈ విషయం చెప్దాం, బతికుంటే బలిశాకు తినచ్చు అని చెప్పి అందరూ వదిలిపెట్టేసి సైన్యం రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. మహాప్రభో, హనుమ ఎటువంటి తేజస్సుతో ఎంత పెద్ద ఆకారంతోటో తోక ఎత్తి చేత్తో పట్టుకుని చుట్టూ తిరిగి వెళ్ళారు తూర్పు దిక్కుగా. మేము భయపడుతున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళమన్నారు. వెంటనే దుర్ముఖుడు అన్నాడు, నేను చూస్తాను పదండి ఏమవుతుందో అన్నాడు. హనుమ ఏం చేశారంటే ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెల్లగించి తీసుకొచ్చి ఆ సైన్యం ఎక్కడ విడిది చేసిందో అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఆ దుర్ముఖుడు సైన్యంతో వచ్చాడు. వచ్చి చూశాడు. చూసేటప్పటికి ఒక పర్వత శిఖరం ఉంది అక్కడ. అది రాత్రికి రాత్రి మొక్క పుట్టడానికి. అమ్మ బాబోయ్, నా సైన్యం చెప్పింది నిజం. రాత్రికి రాత్రి ఇంత పెద్ద పర్వత శిఖరాన్ని పడేశారంటే నేను కాదు, నా సైన్యం అంతా కూడా ఆయన ముందు ఎందుకు పనికి వస్తుంది ఆయన తలుచుకుంటే. అంతటి మహానుభావుడి రక్ష ఉంది ఈ పట్టణానికి. ఇక నేను జీవితంలో ఈ పట్టణం జోలికి రాకూడదని అందులోకి వెళ్ళి అందరి పాదాలకి శిరస్సు తాటించి నమస్కరించి, మీరు వృద్ధిలోకి రండి, ఇంకా హనుమన్ మందిరాలు కట్టుకోండి, ఇంకా సేవ చేయండి అని తాను ఎదురు ధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. అసాధ్య సాధక ప్రభు, అసాధ్యము సాధ్యమయ్యేది ఆయన వలననే. అంతటి మహాతేజోమూర్తి అది అంటున్నారు. దుర్గమకాజ జగతకే జేతే, దుర్గమమైన ఏ కార్యమైనా హనుమ మిమ్మల్ని స్మరించి మొదలు పెడితే జరగకపోవడం అన్న మాట లేదు. సీతమ్మంతటిది సుందరకాండలో మంత్రములని అంటారు సంప్రదాయంలో. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్వత్సమారంభాత్ మయ్యత్న పరోభవేత్. ఓ హనుమ, నీ ప్రయత్నము వలన మాత్రమే లక్ష్మణస్వామి మళ్ళీ నన్ను రాముణ్ణి కలపాలని ఉద్యమించాలి. రాముడు సేతువు కట్టి నన్ను మళ్ళీ తన పక్కకి చేర్చుకోవాలి. అటువంటి పూనిక రామలక్ష్మణుల యందు కలిగేటట్లుగా ఉత్సాహభరితంగా వ్యవహరించడం నీ యందు మాత్రమే ఉన్నది, నీ వలన మాత్రమే మేము కలుసుకోవాలి. రెండు మాటలు అంది ఆ మాట. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఓ హనుమా, నువ్వే ప్రమాణం, నువ్వు తప్ప నా దుఃఖమును పోగొట్టగలిగిన వారు లేరు. దుఃఖక్షయకరో భవ, నా దుఃఖాన్ని పోగొట్టి నన్ను రామచంద్రమూర్తితో కలుపు. అసాధ్య సాధకుడు ఆయన, అసాధ్యమును సాధించాడు. నిజంగా మహానుభావుడు సేతువు నిర్మాణంలో, రావణ సంహారంలో, కుంభకర్ణ సంహారంలో, ఇంద్రజిత్ సంహారంలో, సైన్య సంహారంలో ఎంత గొప్ప సహకారం అందించారు. అంతటి మహానుభావుడవే ఇప్పటికీ ఎంతమందిని అనుగ్రహిస్తున్నావు, ఎన్ని అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు ఎంతమందిని ఎందు ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత సాధించగలుగుతున్నారు. జాంబవంతుడంతటి వాడు హనుమ సీతమ్మ దర్శనం చేసి వచ్చేస్తూ మహానాదం చేస్తే ఓ మాట అంటారు, సర్వదా కృతకార్యౌ సా హనుమాన్ నాత్ర సంశయ. హనుమకు ఒక పని చెప్తే అవకపోవడం అన్న మాట లేదు. అందుకే అంతటి మహానాదం చేస్తున్నారు. ఆయన సీతాదర్శనం అవ్వకపోతే ఇలా చేస్తారా? రెండో పాదం వదిలిపెట్టినా హనుమని నమ్మి ఆయన యందు భక్తితో స్ఫూర్తి పొంది ముందుకెళ్ళినటువంటి వాడు జీవితంలో సాధించకపోవడం అన్న మాట లేదు. అందుకే దుర్గమకాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. లోకంలో
ఎంత దుర్గమమైన కార్యమైనా కూడా స్వామి మిమ్మల్ని నమ్ముకుని మీ నుండి స్ఫూర్తి పొంది భక్తితో చేసినటువంటి వాడు సాధించలేనిది లేదు అంటూ ఒక పరమాద్భుతమైనటువంటి చౌపాయిని ఆవిష్కరిస్తున్నారు. రామదువారే తుమరఖవారే హోతన ఆజ్ఞా బినుపై సారే. స్వామి నీవు రామద్వారాన్ని కాపాడుతుంటావు, నీ ఆజ్ఞ లేకుండా ఎవరికీ లోపలికి వెళ్ళలేరు. ఇది చాలా చమత్కారమైనటువంటి చౌపాయి. మీరు ద్వారాన్ని కాపలా కాస్తూ ఉంటారు. మీ అనుమతి ఉంటే రామదర్శనం, మీ అనుమతి లేకపోతే రామదర్శనం ఉండదు. బాహ్యంలో మీరు ఆలోచించారనుకోండి, నిజానికి దీనికి తులసీదాస్ గారి జీవితమే సాక్షి. ఎందుకంటే తులసీదాస్ గారు మొట్టమొదట హనుమ పాదాలు పట్టుకుంటే హనుమ సీతారామ దర్శనం చేయించారు, రామలక్ష్మణ దర్శనం చేయించారు. కాబట్టి హనుమ అనుగ్రహం కలిగిన నాడు రామానుగ్రహం కూడా కలుగుతుంది. అట్లాగే శ్రీరామ భక్తి హనుమని తీసుకొస్తుంది. ఇదొక విచిత్రం. హనుమ పాదాలు పట్టుకుంటే రామదర్శనం, రామనామం పట్టుకుంటే హనుమద్ దర్శనం. ఎందుకని? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామనామం పట్టుకుంటే, రామకథ పట్టుకుంటే, రామభక్తిని పట్టుకుంటే హనుమ వస్తారు. హనుమ వస్తే రాముడు దొరుకుతాడు. ఎందుకంటే హనుమ అనుగ్రహం రాముణ్ణి దర్శనం చేయిస్తుంది, రామనామం హనుమని తీసుకొస్తుంది. అదేమిటి విచిత్రంగా లేదు? ఏదో ఒకవైపు నుంచి ఉండాలి. ఆయన అనుగ్రహంతో ఈయన దర్శనం అంతే. కానీ ఇక్కడ విచిత్రం ఏమైందంటే అసలు రామనామం హనుమన్ అనుగ్రహానికి కారణం, హనుమద్ అనుగ్రహం రామ దర్శనానికి కారణం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. మీరు ఇప్పుడు రామకథని వేరు కోణంలో చూడండి, మీకు ఒక విశేషం కనపడుతుంది. రాముడు అంటాడు, హనుమ అసలు నువ్వు లేకుండా నా జీవితం ఎక్కడుంది? ప్రతి చోట నువ్వు చేసిన ఉపకారమే. నువ్వు చేసిన ఉపకారాలకి నేను ప్రత్యుపకారం చేయగలనా? నా సాధ్యమా? నేను నీకు ఉపకారం చేయలేను, ప్రత్యుపకారం చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఉపకారాలు అంత గొప్పవి. మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయతి పాత్రతాం. ఆపదొస్తే నీకు నేను సహాయం చేయాలి, నీకు ఆపద రాదు. నువ్వు నాకు చేసినవి ఒకటని చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నని చెప్పను? అందుకని నేను నీకు ఎన్ని ప్రత్యుపకారాలు చేయను? రాముడు అంటే ప్రత్యుపకారం. రాముడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు రాముడి పాదాలు పెట్టుకుంటే కించిత్ రుణం ఉంచుకోడు, ఆయన వెంటనే అనుగ్రహం చూపించేస్తాడు. అంత గొప్పది రామకథ. అటువంటి రాముడు హనుమ విషయంలో అన్నారు, నీకు నేను ప్రత్యుపకారం చేయలేను, నువ్వు చేసిన ఉపకారాలు అటువంటివి, కాబట్టి అవన్నీ కూడా నా యందు జీర్ణమైపోవుగాక అన్నారు. ఇప్పుడు మీరు హనుమ దగ్గరికి వెళ్ళి, హనుమ మీరు ఇంత గొప్పవారు కదా, మీ వలన కదా రామచంద్రమూర్తి అన్నారనుకోండి. అప్పుడు హనుమ ఏమంటారు? ఆయన అలా అంటారు, ఇవన్నీ నేను ఆయనకి చేయడం ఎలా చేశానో తెలుసా? ఆయన నామం బలం చేత, ఆయన అనుగ్రహం చేత చేశానంటారు. ఏది ఇప్పుడు రామకథని పట్టుకుని ఎటువైపు చూడాలి? అసలు రామానుగ్రహంతో హనుమ చేశారనాలా, హనుమ చెయ్యబట్టి రామచంద్రమూర్తి అన్ని ఉపకారాలు పొందారనాలా? ఏం చెప్పాలప్పుడు ఆ కథలో? పైగా దీనికి కథలో ప్రబల సాక్ష్యాలు కనపడతాయి. ఎందుకనంటే పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత అందరు వానరులకి అన్ని కానుకలు ఇచ్చేశారు రామచంద్రమూర్తి. సీతమ్మ తన మెడలోంచి ఒక ముత్యాలహారం పైకి తీసి పట్టుకుంది. ఇలాగ సీతారాముల దాంపత్యం అటువంటిది, వాళ్ళు నోటితో మాట్లాడుకోక్కర్లేదు. రామచంద్రమూర్తి సీతమ్మ వంక చూశారు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని తేజో ధృతి యశో దాక్ష్యం సామర్థ్యం విక్రమో బుద్ధిర్ యస్మిన్నేతాని సంశయః యస్మిన్నేతాని సర్వదా. సీత, నువ్వు ఇది ఎవరికిద్దామనుకుంటున్నావో వాళ్ళకి ఇయ్యి, కానీ ఆయన నీ సంతోషమునకు కారణమైన వాడై ఉండాలి. అంటే
ఏదో పక్షపాతంతో హనుమ పేరు చెప్పడం కాదు. ఎంత గొప్పగా చెప్పారంటే రామచంద్రమూర్తి, సీతమ్మ నీ సంతోషానికి ఎవరు కారణమయ్యారో వాళ్ళకి ఈ హారం. నీ సంతోషానికి కారణం అయ్యి ఉండాలంటే అదో పండట్టు రావడమో పువ్వట్టు రావడమో కాదు, నీకు సంతోషం ఎన్ని గుణాలుంటే కలిగింది. అక్కడెక్కడో ఉండిపోయావు. నిజానికి రామాయణంలో దుఃఖం ఎవరిది? సీతమ్మది. తన దుఃఖం చెప్పుకోవడానికి రాముడికి పక్కనే స్నేహితులు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. సీతమ్మకి ఎవరున్నారు? అంత దుఃఖంలో ఉన్న నీ దుఃఖం తీర్చి నీ దుఃఖం పోయిందన్న వాళ్ళెవరు అసలు? వానరోహం మహాభాగే దూతో రామస్య దీవత రామ నామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాస్తిశయ భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. నీ దుఃఖం పోయిందమ్మా ఇవాల్టితో అని ఉంగరం ఇచ్చినవారు హనుమ. తన మాటల చేత మళ్ళీ శాంతినిచ్చినవారు హనుమ. చనిపోదామనుకున్న తల్లికి బ్రతుకు మీద ఆశలు చిగురింపజేసిన వారు హనుమ. కాబట్టి ఎవరు నీ సంతోషానికి కారణం? ఎవరి యందు తేజస్సు, ధైర్యము, కీర్తి, నేర్పు, సామర్థ్యము, వినయము, నీతి, పౌరుషము, పరాక్రమము, బుద్ధి ఇన్ని ఉన్నాయో వారికి అన్నాడు. వెంటనే హనుమకి ఇచ్చేసింది ఆవిడ. హనుమ దాన్ని ఏదో పళ్ళతో కొరికారది కాదు, చక్కగా మెళ్ళో వేసుకొని తెల్లటి మేఘం ఒక పర్వతం మీదకి వస్తే ఎలా ఉంటుందో అట్లా ముత్యాల దండ వేసుకొని ప్రకాశించారు అని వాల్మీకి మహర్షి. అంటే రామచంద్రమూర్తి యొక్క సంతోషానికి, సీతమ్మ సంతోషానికి హనుమ కారణమని రామకథ ద్వారా తెలుస్తోంది. ఆ హనుమ నేను కాదు వెడుతున్నది, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణంలో రాముని యొక్క శక్తి ప్రవేశించి వెళ్ళిన లక్ష్యం మీద పడి లక్ష్యాన్ని ఛేదించినట్టు రామశక్తితో నేను వెడుతున్నానన్నారు. ఇప్పుడు రామశక్తితో హనుమ వెళ్ళి ఉపకారం చేశారా? నిజానికి హనుమకు ఉపకారం చేయడానికి శక్తి ఇచ్చిన వారు రాముడేనా? ఏది నిజం ఇందులో? అసలు మనం ఏం చెప్పాలి అప్పుడు? ఎవరికి అనుగ్రహప్రదాత? నిజానికి ఎవరిని పట్టుకుంటే ఎవరు దొరుకుతున్నట్టు లెక్క. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. రాముడు ఎవరికి దొరుకుతాడంటే భగవంతుడు ప్రతి వారికి ఏదో ఒక సమర్థతనిస్తాడు, ఏదో ఒక చిన్న సమర్థతనైనా ఇస్తాడు. తడబాటు లేకుండా, అహంకారం లేకుండా తనకిచ్చిన సమర్థతని భగవంతుడి కోసం వినియోగించడానికి అవకాశం వచ్చినప్పుడు పరుగులు తీసి ఇది నా అదృష్టం, ఇది నేను చెయ్యగలగడం నా భాగ్యం, ఇది నా గొప్ప కాదు అని రెండు చేతులు జోడించి నిలబడిపోయిన వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ రామానుగ్రహం ఉంటుంది. హనుమ తనంత తానంత శక్తివంతుడే, అందుకే పుట్టగానే సూర్యమండలానికి వెళ్ళారు, అంత బుద్ధిమంతుడే. కానీ రామానుగ్రహం ఎందుకుంది హనుమకి? ఇంత గొప్పవారు నేను ఇంత గొప్పవాణ్ణని ఎప్పుడూ అనరు. ఎప్పుడూ ఏమంటారు? ఆ రామచంద్రమూర్తి కారణం, ఆయన అనుగ్రహం లేకపోతే నేనేం చేస్తానంటారు. ఆయన అది ద్వారం దగ్గర ఉండడం అన్న మాటకు అర్థం. నువ్వు హనుమలా బ్రతకడం నేర్చుకో. ఉన్నదా తక్కువ, ఏమంత జగద్విఖ్యాతి వహించవలసినంత విభూతులు ఏం లేవు నా బోటిగాడి దగ్గర, అంతంత గొప్ప శక్తులు నాకేం లేవు. కానీ ఉండకూడని అహంకారం మాత్రం ఉంది. ఇప్పుడు రామదర్శనం ఎలా? అసలు ముందు ఆ ద్వారం బయట నుంచి ఉన్న ఆయన అనుగ్రహం ఎందుకు కలుగుతుంది? ఆయనకి రామానుగ్రహం ఎందుకు కలిగింది? ఎన్ని శక్తులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి రామాయణంలోనే ఉందా? ఇవన్నీ ఉన్నవారికి ఇమ్మంటే సీతమ్మ ఇచ్చింది. ఇన్ని ఉన్నవారు, ఇన్ని చేసిన వారు నేను చెయ్యలేదు రామానుగ్రహంతో చేశానంటున్నారు. అలా వినయంతో అన్నారు కాబట్టి రామానుగ్రహం కలిగింది. ఇప్పుడు ఆయన అనుగ్రహం నీకు కలగాలంటే నీకేదుందో అది చేయడానికి అంత ఉత్సాహంతో చెయ్యి. నా అంత వాణ్ణి నేనని చేయకు. ఇలా చేయగలగడం నా భాగ్యం. పెట్టి పుట్టాను, కలిగింది ఈ అదృష్టం. సేవించుకోగలుగుతున్నాను, సేవ చేయగలుగుతున్నాను, ఇది మహద్భాగ్యం. కోట్ల మందికి దక్కంది, నాకు దక్కింది ఈ అదృష్టం. ఈ అదృష్టం నాకెప్పటికీ ఇలాగే మిగిలిపోవాలని కోరుకో. హనుమ కోరింది అదే రాముణ్ణి. నీ బలం గొప్పది అని నువ్వు అనకుండా ఇది ఆయన ఇచ్చినదే, ఆయనకి నైవేద్యం పెడుతున్నానన్న భావనతో, వినయంతో నువ్వు ఉంటే ద్వారం దగ్గర ఉన్న హనుమ అనుగ్రహం నీకు కలిగింది. అది కలగగానే రామదర్శనం అయింది.
ఇది నీకు కలగలేదు, నీకేది ఉన్నా అది నాకే ఉందని, అది నేనే చేయగలనని, అది ఎందుకు చెయ్యాలని, అప్పుడు ఇంకా అసలు దారం దగ్గరున్న ఆయన అనుగ్రహం ఎందుకు కలుగుతుంది? ఆయన ఏది పొందితే రామానుగ్రహం కలిగిందో అది నీకు లేదుగా, అది నీకు లేకుండా రామానుగ్రహం ఎలా? అంటే ముందు ద్వారం దగ్గర నిలబడి ఆయన అనుగ్రహాన్ని పొందారంటే స్వామి వీళ్ళని చూడండి అంటే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అంత వినయం, తన బలం అని ఇప్పుడు అందరూ. నీకు కూడా అటువంటి సాధనలో సంస్కారం వచ్చిందా? నీకేదుందో అది అస్తమానం నాకుంది, నేను ఇంత గొప్పవాణ్ణి, నేను ఇలా చేయగలను అలా చేయగలను అని అనకుండా ఇలా చేసుకోగలగడన్న అదృష్టం. ఈశ్వరుడు నాకు ఇటువంటి అదృష్టాన్ని కల్పించాడు, ప్రతిరోజు ఈ సేవ చేసుకోగలుగుతున్నాను. ఇది కోట్ల మందికి దక్కలేదు. కొన్ని కోట్ల మంది సక్రమంగా కాలాన్ని వినియోగించుకోవడానికి అవకాశం దొరకక ఆర్తితో ఉంటే తరించిపోవడానికి కావలసిన అవకాశాన్ని ఈశ్వరుడు నాకు కల్పించాడు. నేను చేయకపోతే ఆయనకు వచ్చిన నష్టం లేదు, చేసి నేను ధన్యుణ్ణవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చావే, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంచు, నాకు చాలు అని నీ శక్తిని వినయంతో నువ్వు పెట్టగలిగితే అది హనుమానుగ్రహానికి కారణం అవుతుంది. ఆయన లాంటి వాడి మీద ఆయనకి ప్రీతి. ఇప్పుడు ఆయన లాంటి వాడెవరో ఆయన మీద రాముడికి ప్రీతి. అప్పుడు ముందు ద్వారంలోంచి లోపలికి వెళ్ళినట్టే హనుమలా బ్రతకడంలో సాధన మొదలుపెట్టు. నీకేమిచ్చాడో దాన్ని భుజాలు ఎగరేసి మాట్లాడకు. నీకేమిచ్చాడో అది ఈశ్వరానుగ్రహంతో వచ్చిందని తెలుసుకో. అవకాశం ఈశ్వరుడిచ్చిందే, అవకాశాన్ని వినియోగించుకోవడానికి నీ యందు ఏ శక్తి కొద్దిగా కనపడితే ఉపయోగపడుతున్నావో ఆ శక్తి కూడా ఆయన ఇచ్చిందే. అది తెలుసుకుంటే రామానుగ్రహం కలుగుతుంది. అది కలగలేదా ఎప్పటికీ కలగదు, ఎప్పటికీ ద్వారం బయటే ఉంటావు. అంటే దాని అర్థం అట్లా బ్రతకడం నేర్చుకో అని. అది చెప్పడానికి ఎంత అందంగా తీసుకొచ్చారో ఆ చౌపాయిని. అందుకని రామదు ఆరే తుమరఖవారే హోతన ఆజ్ఞా బినుపై సారే. ఇంత సారవంతమైనటువంటి చౌపాయి మనకి జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చేటట్టు ఆ భగవంతుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతితోటే భగవంతుణ్ణి వినయంతో సేవించుకుని తరించగలిగినటువంటి గొప్ప లక్షణాన్ని ఆ పరమేశ్వరుడే తన యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనకి ఇచ్చి ఎప్పుడూ అతిశయం కలగకుండా వినయంతో బ్రతికి హనుమ సీతారామ లక్ష్మణుల యొక్క అనుగ్రహమునకు పాత్రులయ్యే అదృష్టమును కటాక్షించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేసి నమస్కరిస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.